ఎమర్జెన్సీ యాక్సెస్ మేనేజ్మెంట్ అన్న టర్మ్స్ ఇట్స్ కాల్డ్ ఫైర్ ఫైటర్. ఈ ఫైర్ ఫైటర్ ఐడీస్ మనం ఏ సందర్భంలో వాడతాము? కెన్ సమ్వన్ రికలెక్ట్ ఆర్ రీట్రేట్ ఆర్ ఫైర్ ఫైటర్ అనేది నిన్న నేను అది యాక్సెస్ మేనేజ్మెంట్ అంటే చూసాను. అంటే ఇప్పుడు ఒక్కొక్క రోల్ కి, అంటే ఇప్పుడు మేనేజర్, రోల్ మేనేజర్, అందరికి ఒక్కొక్క దానికి అన్ని స్టేజెస్ 7 స్టేజెస్ సెట్ చేయాలన్నా. వర్క్ ఫ్లో అంటాం కదా, ఈ వర్క్ ఫ్లో కంప్లీట్ మనం వాడే ఎంఎస్ఎంపి వర్క్ ఫ్లో మల్టీ స్టేజ్ మల్టీ పాత్. ఈ ఎంఎస్ఎంపి వర్క్ ఫ్లో ఎస్ఏపి వాడు మనకు ఎంఎస్ఎంపి వర్క్ ఫ్లో 7 స్టేజెస్ ఉన్నాయి కదా. ఈ 7 స్టేజెస్ మనం ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేసి ఆ వర్క్ ఫ్లోని యాక్టివేషన్ చేసుకుంటాం. స్టెప్ నెంబర్ 1, స్టెప్ నెంబర్ 7, స్టెప్ నెంబర్ 7 లో యాక్టివేట్ చేసుకుంటాం. స్టెప్ నెంబర్ 1 లో వర్క్ ఫ్లోని ఇనిషియేట్ చేసుకుంటాం. ఓకే, దాని తర్వాతనే ఇనిషియేటర్ రూల్ పిక్చర్కి వస్తుంది. దాని తర్వాతనే ఏజెంట్స్ పెట్టుకుంటాము. దాని తర్వాత రౌటింగ్, ఈ పంచాయతీ అంతా వస్తుంది. సో ఈ 7 స్టేజెస్ లో ఏ స్టేజ్ లో మనం మేనేజర్ పెడతాం? ఏజెంట్స్ దగ్గర, రౌటింగ్ దగ్గర ఈ మేనేజర్ అనే క్యారెక్టర్ పిక్చర్ లోకి వస్తుంది. సో ఇనిషియేట్ చేయగానే ఏమవుతుంది? అది అప్రూవల్కి వెళ్ళాలి. అప్రూవల్ అంటే ఎవడు? మేనేజర్. మా దాంట్లో అయితే మేనేజర్ ని పెట్టాము. ఓకే, మా దాంట్లో రోల్ ఓనర్కి వెళ్ళిపోతుంది. ఓకే, రోల్ ఓనర్కి వెళ్ళిపోయిన తర్వాత ఆయన రిస్క్ లేకపోతే ఆయన అప్రూవ్ చేస్తాడు. రిస్క్ ఉంటే మళ్ళీ రిస్క్ ఓనర్కి పోవాలని రౌటింగ్ లో పెట్టుదాం. మెయింటైన్ పాత్స్ ఉంటది కదా, రౌటింగ్, రీరూటింగ్ రూల్స్ అని చూసాం మనం ఇనిషియేటర్ లో. రూల్ ఐడి కూడా ఎగ్జాక్ట్లీ. సో ఎంఎస్ఎంపి వర్క్ ఫ్లో ప్లస్ బిఆర్ఎఫ్ ప్లస్ అంటే బిఆర్ఎఫ్ ప్లస్ లో డిసిషన్ చెప్తాం. బాబు ఈ కండిషన్ మీట్ అయిందా? ఓకే, పోయి సబ్మిట్ కొట్టు. ఈ కండిషన్ మీట్ అవ్వలేదా? రిస్క్ ఓనర్కి వెళ్ళు. ఈ కండిషన్ మీట్ అయిందా? ఎస్కేప్ పాత్ లోకి వెళ్ళు. కండిషన్ అనుకున్నాం కదా, ఎస్కేప్ పాత్ కూడా మనం కాన్ఫిగర్ చేసుకుంటాం. ఇలా రోల్ ఓనర్ లేడు, ఓకే, ఎస్కేప్ కండిషన్స్, ఆ కండిషన్స్ నిన్న చూసాం కదా. సో ఈ కండిషన్స్ రాసుకున్న తర్వాత ఒక రోల్ మనం అసైన్ చేసేటప్పుడు దానికి రోల్ ఓనర్ లేడు, అలాంటప్పుడు అది ఆగిపోతుంది కదా, ప్రాసెస్ అవ్వదు. ప్రాసెస్ అవ్వకుండా వచ్చి ఎస్కేప్ పాత్ లో పడుతుంది. ఆ ఎస్కేప్ పాత్ కి సెక్యూరిటీ అడ్మినే ఓనర్స్ ఉంటాం, మనమే ఉంటాం. జిఆర్సి అడ్మిన్ అనుకో, సెక్యూరిటీ అనుకో, వాట్ ఎవర్, ఇట్స్ ఆల్ సేమ్. సో మనం డైలీ ఏంది, ఎలా అయితే మనం జనరల్ గా ఒక ప్రాజెక్ట్ లో మనము డిస్ట్రిబ్యూషన్ అంటే కామన్ బాక్స్ ఉంటది కదా, దాన్ని ఏమంటాం? డిస్ట్రిబ్యూషన్ లిస్ట్ అంటాం. వాట్స్ ఎస్ఏపి సెక్యూరిటీ డిఎల్ అంటే మనం ఒక మనిషికి అడ్రస్ చేయం కదా. ప్రతి ప్రాజెక్ట్ లో జరిగే కామన్ ప్రాక్టీస్ ఏంటంటే ఎస్ఏపి సెక్యూరిటీ జిఎస్కే, నేను, నా కలీగు, ఎవరైతే ఈ ప్రాజెక్ట్ కి పనిచేస్తున్న వాళ్ళందరూ లిస్ట్ వస్తుంది. దట్ ఈస్ అ కామన్ ప్రాక్టీస్, రైట్? నో నీడ్ టు ఎలాబొరేట్ ఆన్ దట్. ఈ డిస్ట్రిబ్యూషన్ లిస్ట్ ఫస్ట్ మనం ఆఫీస్ లో లాగిన్, మన షిఫ్ట్ లో లాగిన్ గానే మనం చేసే పని ఏంది? ఏమైనా మెయిల్స్ వచ్చాయా? మెయిల్స్ రావడానికి చాలా ఇంట్రెస్ట్ అడుగుతుంటారు. వెన్ యూ గెట్ ఇన్ టు ద ఆఫీస్, వాట్ ఈస్ ద ఫస్ట్ వర్క్ యూ డూ కదా. సో నేను నా కీబోర్డ్ చూసుకుంటా, నా టేబుల్ చూసుకుంటా, సెట్ చేసుకుంటా కదా. టెక్నికలీ వాట్ యు ఆర్ డూయింగ్ ఇన్ ద సిస్టమ్, ఫస్ట్ థింగ్ ఎనీథింగ్ వాట్ వి డూ, లేవగానే మనం వాట్సాప్ మెసేజ్ చెక్ చేసుకుంటాం కదా. ఐడియల్లీ we go and check our inbox, personal inbox. That is the priority. This is how you have to set your priorities. దాని తర్వాత డిస్ట్రిబ్యూషన్ లిస్ట్ అంటే మన కామన్ ఇన్బాక్స్ కి ఎవడైనా మెయిల్ చేశాడా, యూ హ్యావ్ టు రిప్లై దో యూఆర్ వర్కింగ్. ఇప్పుడు పాస్వర్డ్ అనుకో, వెయిట్, ఐఎమ్ డూయింగ్ మై పాస్వర్డ్ రీసెట్, వెయిట్ అని అన్నాం కదా. పాస్వర్డ్ రీసెట్ లాంటి ఇమీడియట్ టక్కున చేసేసి మెయిల్ చేసేస్తాం. ఒక రూల్ అసైన్మెంట్ ఉంది డెవలప్మెంట్ లో, తీసేసి వేసేస్తాం. ఇష్యూస్ ఉన్నాయి, పలానా ట్రాన్సాక్షన్స్ ఏ రోల్స్ లో ఉన్నాయి కావాలి, ఇలాంటి టైం టేకింగ్, దట్ మైట్ టేక్ మోర్ దెన్ 5 minutes, 10 minutes, 15 minutes, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అప్ టు ద టాస్క్. అలాంటివి హోల్డ్ లో పెట్టి మెల్లగా సిస్టమ్ పోయి అప్పుడు కావలసిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాం. ఎందుకంటే ఇవన్నీ నాన్ టికెటింగ్ యాక్టివిటీస్. లేదు వాడు ఇన్ఫర్మేషన్ అడిగిండు, లేదు యాజ్ పర్ ద ప్రాసెస్ మీరు ఏం చేయాలి? బాస్ టికెట్ రైజ్ చేయి, టికెట్ లేకుండా నేను పని చేయను, మీ ప్రాసెస్ చెప్తుందా, మీరు మెయిల్ చేయండి. ఓకే, యూ షుడ్ నాట్ కీప్ ఎనీ ఈమెయిల్ అన్అటెండెడ్
in your inbox or common inbox if it is demanding your reply. నెక్స్ట్ ఏంటి, జిఆర్సీ కూడా ఒక ఇన్బాక్స్ ఉంటుంది. నిన్న మనం మాట్లాడుకున్నాం. అక్కడ వర్క్ ఇన్బాక్స్ లోకి వెళ్ళి చూస్తావు. చూసిన తర్వాత ఎస్కేప్ పాత్ అన్నాం కదా, ఈ ఎస్కేప్ పాత్ లో ఉండే రిక్వెస్ట్లు, జిఆర్సీ రిక్వెస్ట్లు అన్ని మీ ఇన్బాక్స్ లో కనబడతాయి. అలా కాన్ఫిగర్ చేసుకుంటాం. అక్కడ ఇన్బాక్స్ లో కనపడ్డ తర్వాత ఓకే పలానా జిఆర్సీ రిక్వెస్ట్ అప్రూవ్ అవ్వలేదు, లేదు వచ్చి ఇక్కడ పడింది, ఎందుకు ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసినప్పుడు చూస్తాం. చూసినప్పుడు ఏం తెలుస్తుంది మనకు, ఓకే రోల్ కి రోల్ ఓనర్ లేడు, అందుకే వచ్చి పడ్డది. ఓకే, దట్ ఈస్ వాట్ ఎక్స్పెక్టెడ్, రైట్? ఈస్ వర్కింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. సో కన్సల్టెంట్ అంటే జిఆర్సీ బాక్స్ ఎవడైతే మానిటర్ చేస్తున్నాడో, ఎవడైతే దానిపైన పనిచేస్తున్నాడో, ఈ ఇన్బాక్స్ ని, ఈ ఎస్కేప్ పాత్ కి సంబంధించిన ఇన్బాక్స్ ని మానిటర్ చేయాల్సిన బాధ్యత మనదే. ఓకే, సో ఇదంతా యాజ్ ఐ సెడ్ రైట్, ఇవన్నీ వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్స్. ఎన్ని కావాలంటే అన్ని వర్క్ ఫ్లోలు రాసుకో. నీ మెయిల్ నోటిఫికేషన్ పోవాలి. సపోజ్ నేను శ్రీకాంత్ కి ఒక రిక్వెస్ట్ రేజ్ చేసిన, ఓకే, జిఆర్సీకి వెళ్ళి న్యూ యాక్సెస్ రిక్వెస్ట్ ఫర్ శ్రీకాంత్. శ్రీకాంత్ మెయిల్ ఐడి వస్తుంది కదా అక్కడ, అండ్ రేజ్ చేసింది ఎవరు, సంజీవ్. ఇద్దరికి నోటిఫికేషన్ పోతుంది, సంజీవ్ యు హావ్ రేజ్డ్ సో రిక్వెస్ట్, శ్రీకాంత్ సంజీవ్ హస్ రేజ్డ్ రిక్వెస్ట్ ఆన్ యువర్ బిహాఫ్. దాని తర్వాత ఎవరికి పోయింది, నెక్స్ట్ స్టేజ్ రోల్ ఓనర్ పోయింది. ఏమంటే రోల్ ఓనర్ కి ఒక మెయిల్ వస్తుంది, అలర్ట్. సో దిస్ ఇస్ ఆల్ ఆటోమేటెడ్. మాన్యువల్ గా పోయి వర్క్ ఇన్ బాక్స్ లో చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం అంటే అడ్మినిస్ట్రేటర్స్, మనం పోయి చెక్ చేసుకుంటాం. డోంట్ ఎక్స్పెక్ట్ రోల్ ఓనర్స్ ఖచ్చితంగా వాడు ఆ రెస్పెక్టివ్ ప్రాసెస్ ఏరియాకి ఓనర్ అయి ఉండొచ్చు, అప్రూవర్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్, అది మనకు సంబంధం లేని విషయం. అప్రూవ్ చేయడానికి వానికి యాక్సెస్ ఉందా లేదా అది మనకు సంబంధం. అప్రూవ్ చేయడానికి వాడి అర్హత ఉందా లేదా అనేది మనం చూస్తాము. దానికి సంబంధించిన రోల్స్ కూడా మనం జిఆర్సీలో మాట్లాడుకున్నాం. అప్రూవర్ రోల్ ఉంటుంది, కంట్రోలర్ రోల్ ఉంటుంది. జనరల్ గా అప్రూవర్ కి కంట్రోలర్ కి సేమ్ రోల్ ఉంటుంది. ఇనిషియేటర్ ఎవడైతే యాక్సెస్ రిక్వెస్ట్ రేజ్ చేయాలో వాడికి కూడా ఒక రోల్ ఉండాలి కదా. ఎవ్రీథింగ్ వర్క్స్ ఆన్ ది యాక్సెస్ బేస్డ్. యా, ఓకే. సో యా, కమింగ్ బ్యాక్ టు మై క్వశ్చన్, మనం ఫైర్ ఫైటర్ అంటే ఎమర్జెన్సీ యాక్సెస్ ఆర్ ఫైర్ ఫైటర్, జనరల్ గా మనం కామన్ గా వాడేటాం ఫైర్ ఫైటర్. ఫైర్ ఫైటర్ ఐడీస్ మనం ఏ సందర్భంలో వాడతాం, ఏ ప్రాజెక్ట్ లో కానీ? ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఆన్సర్స్ ఫర్ దిస్. ఇది కామన్ గా అడిగే క్వశ్చన్ ఎవరినైనా. Critical access. Okay, you're right to an extent, but this is not my concept. Inga, quick. We have discussed this. It's a temporary critical access, so if it is, he need more access, he need more permissions, whatever he has for temporary purpose. It's like a critical access. Critical access. You are trying to elaborate critical access. That's fine, but critical access that has been told by Srikanth, yes, critical access. Yeah. And next you used a word called temporary. Temporary. It's not permanent access. Exactly. That is the other valid point. So, yeah, it's critical access, temporary access. That's all right. If you want put that in a single statement, interview lo adugutar kada. Why do we use firefighter? Firefighters are used for a critical access on demand that are not part of regular job role. Yeah. So that's how we need to define. క్రిటికల్ యాక్సెస్ ఖచ్చితంగా క్రిటికల్ డిస్ప్లేకి మనం ఫైర్ ఫైటర్ వాడము. ఇది క్వశ్చన్ కూడా అడగొచ్చు మనం. అంటే కొంతమంది గూగుల్లో క్వశ్చన్ చూసి మక్కి దించుతారు కదా, అలాంటివి ఏమంటే బయటపడతాయి కదా. దట్స్ వాట్ వి స్పోక్ అబౌట్, రైట్? వాట్ అడుగుతాడు, ఒక డిస్ప్లే యాక్సెస్ ఉంది, ఒక ఫైనాన్స్ కీ రిపోర్ట్ ఉంది, డిస్ప్లే యాక్సెస్ కి మనం ఫైర్ ఫైటర్ పెట్టుకుంటామా? మేము పెట్టుకోము. ఎందుకు? చాలా ఇంపార్టెంట్ రిపోర్ట్స్ కదా, ఎందుకు పెట్టుకోవద్దంటే బిజినెస్ సిస్టమ్ అబ్బా, బిజినెస్ ఏం చెప్తా చేస్తాం. ఓకే, ఎండ్ ఆఫ్ ద డే ఈ క్రిటికల్ యాక్ట్ నువ్వేం డిసైడ్ చేసుకో. కానీ నీ ఎక్స్పీరియన్స్ బట్టి ఇప్పుడు కొత్తగా ఒక జిఆర్సీ కాన్ఫిగరేషన్ జరుగుతోంది.
జిఆర్సీ సిస్టమ్ వచ్చింది, దాని ఇంటిగ్రేషన్ జరుగుతుంది, కాన్ఫిగరేషన్ జరిగినప్పుడు ఈ ఎమర్జెన్సీ యాక్సెస్ కాన్ఫిగరేషన్ అంతా చేసినప్పుడు మన దగ్గరికి వస్తుంది పంచాయతీ, సెక్యూరిటీ టీమ్ కెన్ ప్లీజ్ ఐడెంటిఫై ది ఫైర్ ఫైటర్ ఐడీస్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ యువర్ టీమ్ అన్నప్పుడు SU01 ఐ నీడ్ ఎ ఫైర్ ఫైటర్, SU10 ఐ నీడ్ ఎ ఫైర్ ఫైటర్, SUGR ఐ నీడ్ ఎ ఫైర్ ఫైటర్. ఈ మూడు తప్పిస్తే ఇంకా ఏమైనా ఫైర్ ఫైటర్స్ మనకు అవసరం ఉంటాయా? ఏమీ ఉండవు, అంతే కదా. ఎందుకంటే మనం PFCG రోల్ ఎక్కడ క్రియేట్ చేస్తాం? డెవలప్మెంట్ లో క్రియేట్ చేస్తాం. SU24 మనం ఎక్కడ చేంజెస్ చేస్తాం? డెవలప్మెంట్ లో చేస్తాం. ఫైర్ ఫైటర్స్ ఆర్ ఎస్పెషలీ మెంట్ ఫర్ ప్రొడక్షన్ సిస్టమ్స్ ఓన్లీ. అండర్లైన్. ఓకే, మీకు డౌట్ రావచ్చు, అమ్మా SU24 చేంజెస్ మనం చేస్తాంగా, మనకి యాక్సెస్ ఉంటాయి. ఎస్, దీస్ ఆర్ ఫర్ ఫైర్ ఫైటర్స్ ఆర్ మెంట్ ఓన్లీ ఫర్ ప్రొడక్షన్ సిస్టమ్స్. There is no second thought about it. Somebody is asking you, can we use firefighter in development and quality? We don't use that. It's not practice, especially for production systems only. And ఈ firefighters ఎవరు వాడతారు? Who use firefighters? And other question for you guys. Firefighters ఎవరు వాడతారు? బిజినెస్ యూజర్స్ వాడతారా? సపోర్ట్ యూజర్స్ వాడతారా? ఇద్దరు వాడతారా? ఇద్దరు వాడతారు. లేదు హిమజ. సో బిజినెస్ యూజర్స్ అంటే అగైన్ లెట్ మీ టెల్ యూ రైట్. సో మనం SAP సెక్యూరిటీ అడ్మిన్స్, ఇక్కడ క్లయింట్ సైడ్ కూడా ఒకరిద్దరు ఉంటారు కదా సెక్యూరిటీ వాళ్ళు, వాళ్ళే మనని దిశానిర్దేశం అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే అప్రూవల్స్ ఆల్ లైస్ విత్ దెమ్. అలాగే ఫైనాన్స్ టీమ్ అనుకోండి, ఫైనాన్స్ టీమ్ కూడా ఇంతకుముందు వాళ్ళని మనం సూపర్ యూజర్స్ అనేవాళ్ళం. ఈ సూపర్ యూజర్స్ ఏం చేస్తారంటే, ఇక్కడ ఒక మన ఫంక్షనల్ టీమ్ వాళ్ళు ఒక 40-50 మంది ఉంటే అక్కడ ఒక టెక్నో ఫంక్షనల్ సూపర్ యూజర్ ఉంటాడు, వాడికి మొత్తం తెలుసు, వాడు జర తోపుచింది అనమాట, అలా ఉంటుంది రైట్. సో వాళ్ళు వాడతారు ఫైర్ ఫైటర్స్. అంటే ఫైర్ ఫైటర్ మనం ఎందుకు వాడుతున్నాము? క్రిటికల్ యాక్సెస్, ఆబ్వియస్లీ దట్ ఈస్ చేంజ్ ఆర్ క్రియేట్ యాక్సెస్. And who is supposed to create a master data in the system? Obviously, it is a support staff. Support staff could be from your consulting company who is part of your team, or it could be from the customer side. End of the day, IT department kindane vastam manam anta. Ee IT department ఫైర్ ఫైటర్స్ ఐడీస్ వాడతారు. ఓకే, సో మీ కేసులో కొంతమంది అడుగుంటారు మిమ్మల్ని. అవునన్నా, మా దాంట్లో TCS ఎంప్లాయీస్ కూడా కొన్ని ఫంక్షనల్ టీమ్స్ వాళ్ళు అప్పుడప్పుడు ఎలా రేజ్ చేయాలి ఫైర్ ఫైటర్ అని అడుగుతుంటారు. అదే, సో అదే మనం ఖచ్చితంగా వాడతాం, ఎట్లాగో అది అండర్స్టూడ్ రైట్. ఇప్పుడు మీ విషయంలో పీటర్ అడిగిండు ఫైర్ ఫైటర్, పీటర్ కూడా ఏదన్నా పని చేస్తుంటే క్యాట్ స్క్రిప్ట్ రన్ చేయాలి, లేకపోతే ఆయన కూడా ఏదో పంచాయతీ చేయాలి. మీరు ఉన్నారు చేస్తానికి, బట్ మన సెక్యూరిటీ పరంగా మనకు ఉన్నది తిప్పి కొడితే 2-3 ఈ ఫంక్షనల్, ఈ ఫైనాన్స్ వాళ్ళకు, MMOలకు, ఈ మాస్టర్ డేటా ఇవన్నీ వాళ్ళకు వాడుతూ ఉంటారు. బేసిస్ కి చూడండి, బేసిస్ SCC4 క్లయింట్ ఓపెన్ చేయాలన్నా యూనో, లేదంటే ఒక ఇంప్లిమెంట్ అంటే లైక్ అప్గ్రేడ్స్ ఇవన్నీ జరిగేటప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఫైర్ ఫైటర్స్ కావాలి కదా. అప్పుడు కస్టమర్ సైడ్ నుంచి కూడా. సో ఎండ్ ఆఫ్ ద డే ఆ బాటమ్ లైన్ స్టేట్మెంట్ ఇస్ ఫైర్ ఫైటర్ ఇస్ ఓన్లీ కన్ఫైన్డ్ టు సపోర్ట్ స్టాఫ్. It is not for the business users. Business users కి మొత్తం అవగాహన ఉండదు. పుసుకున్న వాడికి ఇస్తే వాడు ఏదో చేసిండు అనుకో, ఎండ్ ఆఫ్ ద డే హూ ఇస్ రెస్పాన్సిబుల్? ఎవడైతే అప్రూవ్ చేసిండో వాడే రెస్పాన్సిబుల్. అందుకని ఆ రిస్క్ ఎప్పుడు ఇవ్వరు. సరే, ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దని పూర్తిగా బిజినెస్ డెసిషనే. వాడికి ఎండ్ టు ఎండ్ నాలెడ్జ్ ఉంది అనుకో, వాడికి ఇస్తాం. మనం టీంలో కూడా అంతే కదా, వీడు అన్ని చేయగలిగినప్పుడే కదా వాడికి అరే 10 రోజులు ఉన్నాయి క్రియేట్ చేయ బాబు అని చెప్తాం. సో నో బడీ, యువర్ లీడ్ విల్ నాట్ టేక్ ఎ రిస్క్ of giving everything to everyone. So yes, having said that, firefighters is always with the support users only, should be. Yeah, మిమ్మల్ని కూడా అడగొచ్చు ఇంటర్వ్యూలో, బిజినెస్ యూజర్స్ కి ఇస్తే ఏమైతుంది? అరే బిజినెస్ యూజర్ కి అవసరం ఉన్నప్పుడే సపోర్ట్ వాళ్ళ దగ్గరికి వస్తారు. సపోర్ట్ యూజర్సే ఫైర్ ఫైటర్ వాడి వాళ్ళకి కావలసిన యాక్టివిటీ టాస్క్ చేస్తాము. మన గురించి మనం ఏం చేయము, వాళ్ళ గురించే. కాకపోతే ప్రొడక్షన్ సిస్టమ్ కాబట్టి ప్రొడక్షన్ సిస్టమ్ లో 90% డిస్ప్లే యాక్సెస్ ఉంటది కాబట్టి చేంజ్ యాక్సెస్, క్రిటికల్ యాక్సెస్, ఆన్ డిమాండ్ కావాలన్నప్పుడు మనం ఫైర్ ఫైటర్ వాడి మనం వి విల్ కంప్లీట్ ద
accomplish the task in the production system. Firefighters are meant for support users, firefighters are meant for production systems. ఇది బండ గుర్తు. Any questions? అంటే ఫంక్షనల్ టీం వాళ్ళకి ఇవ్వమా? ఫంక్షన్ టీమ్ వాళ్ళు సపోర్ట్ వాళ్ళు కదా. సో పాయింట్ ఏంటంటే వాళ్ళు క్లయింటా సపోర్టా అని కాదు, ఓన్లీ ఎవరైతే సపోర్ట్ కి వర్క్ చేస్తారో వాళ్ళకి ఎఫ్ఎఫ్ యాక్సెస్ ఇవ్వచ్చు, అంతేనా? క్లయింటా, కన్సల్టింగ్ కంపెనీయా, వెండర్ కంపెనీ అని కాదు, సపోర్ట్ స్టాఫ్. ఆల్ రైట్, ఓకే. to correct your statement, Arvind's statement, support staff could be anyone who is supporting the business user. That's called support team. Yeah. నీ విషయంలో టీసీఎస్ కూడా, ఎలక్ట్రోలెక్స్ కూడా, ఇంకా వేరే వెండారా, డజంట్ మ్యాటర్, డెలైట్ కూడా, వి డోంట్ కేర్. ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ స్ట్రిక్ట్లీ రికమెండెడ్ ఫర్ సపోర్ట్ స్టాఫ్, షుడ్ బి యూజ్డ్ బై సపోర్ట్ స్టాఫ్. అంతే కదా. బిజినెస్ వాడికి ఫైర్ ఫైటర్ తోటి ఎందుకు పనిచేయదు అంటే, అటు సైడ్ కూడా సపోర్ట్ స్టాఫ్ ఉండొచ్చు కదా. వాడు ఒక కీ యూజర్ ఉండొచ్చు, సూపర్ యూజర్ ఉండొచ్చు, ప్రాసెస్ ఐటీ సపోర్ట్ యూజర్ ఉండొచ్చు. వాడి ఇష్టం. కస్టమరు ఎవరికి ఇవ్వమంటే వాడికి ఇవ్వాలి. ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఫైర్ ఫైటర్ రేజ్ చేయాలి అన్నా కూడా నీకు యాక్సెస్ ఉండాలా. ఓకే, టెక్నికలీ anything you want to do in the system, especially when we are confined to GRC discussion, GRC లో నువ్వు యాక్సెస్ రిక్వెస్ట్ రేజ్ చేయాలంటే నీకు యాక్సెస్ ఉండాలి. ఫైర్ ఫైటర్ ఐడి నువ్వు వాడుకోవాలన్నా నీకు యాక్సెస్ ఉండాలి. యా. సో సపోజ్, as I said, is SU01 a critical transaction? Yes. కదా. ఇది ద్వారానే వాడాలి. ఎందుకంటే నీకు నీ సిస్టమ్ ఆల్రెడీ జిఆర్సీ ఉంది మీ ల్యాండ్స్కేప్ లో. ఇక నీకు యూజర్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఏముంది? పోయి ప్రొడక్షన్ సిస్టమ్ లో అవసరం లేదు కదా. నువ్వు జిఆర్సీ రిక్వెస్టే రేజ్ చేస్తావు. కానీ మనం అనుకున్న సందర్భం ఏంది? డైలాగ్ యూజర్స్ అందరికీ జిఆర్సీ రిక్వెస్ట్ క్రియేట్ చేస్తాం. అదే నాన్ డైలాగ్ యూజర్స్, సిస్టమ్ యూజర్ కానీ సర్వీస్ యూజర్ కానీ ఉన్నప్పుడు మనం ఫైర్ ఫైటర్ ఐడి మనం తెచ్చుకొని అప్పుడు SU01 పోయి మనము ఆ సిస్టమ్ యూజర్ ని క్రియేట్ చేసి ఆర్ సర్వీస్ యూజర్ ని క్రియేట్ చేసి మన టాస్క్ కంప్లీట్ చేసుకుంటాం. అంటే ఆ సందర్భంలో మనం ఫైర్ ఫైటర్ ఐడి వాడతాం. ఇలా రోజు వస్తాయా? కావు కదా. మీకు టెక్నికల్ యూజర్స్ క్రియేషన్స్ ఎప్పుడు వస్తాయి? నెలకు 1-2 సందర్భంలో. దెన్ ఎస్. సో టు ఫుల్ఫిల్ ద స్టేట్మెంట్ ఆఫ్ ఫైర్ ఫైటర్ ఐడి usage, yes, it is used for a critical access on demand. Yeah, this could be the statement. This should be the statement, in fact. Yeah. Any questions? ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా దీనిపైన? వై వీఆర్ యూజింగ్ ఫైర్ ఫైటర్ అండ్ ఏ సందర్భాల్లో వాడతాం అనేది. యా. సో అరవింద్, ఎస్, ఫంక్షన్ లోడ్ సపోర్ట్ లోడ్ కాదా? ఎఫ్ఐ కన్సల్టెంట్, ఎస్డి కన్సల్టెంట్, ఎంఎం కన్సల్టెంట్ మీ ప్రాజెక్ట్ లో ఉన్న వాళ్ళు సపోర్ట్ వల్ల ఎండ్ యూజర్స్. ఎండ్ ఆఫ్ దట్ దే ఆర్ సపోర్ట్ యూజర్స్, రైట్? Clear? FF ID, FF user, FF owner, FF controller. వీటికి డిఫరెన్స్ ఏంటి చెప్పు హిమజ. ఐ వుడ్ లైక్ టు హియర్ ఫ్రమ్ యూ. FF ID అంటే ఏంటి? ఎఫ్ఎఫ్ ఐడితోనే యాక్సెస్ వస్తుంది కదా అన్న. ఫెంటాస్టిక్. ఓకే, ఎఫ్ఎఫ్ యూజర్, ఎఫ్ఎఫ్ ఐడి ఎవరైతే యూజ్ చేస్తున్నారో అతను ఎఫ్ఎఫ్ యూజర్. ఫెంటాస్టిక్. ఎఫ్ఎఫ్ ఓనర్, ఒక పర్టికులర్ ఐడిని యాక్సెస్ చేసినప్పుడు ఎవరైతే అప్రూవ్ చేస్తారో అతను ఓనర్. కంట్రోలర్, ఎఫ్ఎఫ్ ఐడి యూజ్ చేసినప్పుడు కరెక్ట్ మిస్యూజ్ చేస్తున్నాడా లేదా అని లాగ్స్ చెక్ చేసేవాడు కంట్రోలర్. ఎక్సలెంట్. Review FF logs and approves.
దిస్ ఇస్ ఇంపార్టెంట్ టు నో. యా, జనాలు బాగా కన్ఫ్యూజ్ అయ్యేది ఫస్ట్ 2 పాయింట్లకి. ఓకే, ఎఫ్ఎఫ్ ఓనర్ క్యాన్ బి అ కంట్రోలర్. నేను ఇదే పార్ట్ మనం మిటిగేషన్కి వచ్చినప్పుడు డిస్కస్ చేసినాం. ఎఫ్ఎఫ్ ఓనర్ క్యాన్ బి కంట్రోలర్ ఆర్ వైస్ వర్సా. కంట్రోలర్ క్యాన్ బి అ ఓనర్. ఓకే, సో ఎఫ్ఎఫ్ఐడి అంటే ఏంది? ఏ ఐడి యూజ్ చేసి మనము పని చేస్తున్నాము దాన్ని ఎఫ్ఎఫ్ఐడి అంటాం. ఓకే, ఒక ఎఫ్ఎఫ్ఐడి మల్టిపుల్ ఎఫ్ఎఫ్ యూజర్స్ వాడొచ్చా ఒకే టైంలో? నో, Yes. సింగిల్ యూజ్ ఓన్లీ. ఏ ఇప్పుడు నేను ఈ డెమో సర్వర్కి లాగిన్ అయినా కదా, నాకు వేరే వాడు కూడా వాడుతున్నాడు అని పంచాయత్ ఆడి. నిన్న చెప్పిన నేను ఈ నా సెషన్ కిల్ చేస్తే నీకు మళ్ళీ నేను యాక్సెస్కి మార్కెట్లో యాక్సెస్ ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కోకోళ్ళు ఉన్నారు. I told them, no, they don't kill my session. So some other fellow is also doing some stuff in the SAP కదా. సో బెస్ట్ అనే ఐడిని నేను వాడుతున్నా, ఇంకోటి కూడా వాడుతున్నాడు. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ హియర్? అలాగే ఎఫ్ఎఫ్ఐడిని ఇద్దరు వాడొచ్చా సేమ్ టైంలో? నో వన్ ఎందుకు? బికాస్ అంటే ఇప్పటివరకు మనకి సార్ ఆ సెషన్ ని కిల్ చేసింది అంటే వ్యూ చేయలేకపోతుంది. Your voice is husky, feeble, not clear, resounding, echoing. ఓకే, శ్రీనివాస్ అన్నావు కదా వాడొద్దని. అన్న ఇప్పుడు వాడొచ్చా క్రిటికల్ వాడలేమా? రెండు ఉంటాయి ఆప్షన్స్. అన్న నేను ఇప్పుడు క్రిటికల్ యాక్టివిటీ చేస్తున్నాను అన్న ఫైర్ ఫ్యాక్స్ ఎఫ్ఎఫ్ఐడి తీసుకొని. సో ఇన్ ద సేమ్ టైం మీరు కూడా ఎఫ్ఎఫ్ఐడి తీసుకొని ఏదో యాక్టివిటీ చేయడం పోయి నా దాన్ని కిల్ చేశారనుకో అన్న. సో ఐ లాస్ సంథింగ్ రైట్. అంటే ఆ క్రిటికల్ యాక్టివిటీ అనేది నేను మధ్యలోనే మిస్ అయిపోతా కదా. యా, యా, దట్ ఈస్ నువ్వు వాడుతున్నావు అని నాకు తెలియదు. నేను బై మిస్టేక్ నేను లాగిన్ అయినా, నువ్వు కూడా లాగిన్ అయిపోయినావు అన్న. సో ఇప్పుడు క్రికెట్ ఎఫ్ఎఫ్ఐడి ఇచ్చేది నేను కదన్న. యాజ్ ఏ అడ్మిన్ నేను ఎఫ్ఎఫ్ఐడి రిక్వెస్టర్కి ఇస్తున్నాను. అట్ ద టైం నేను వేరే వాళ్ళకి దాన్ని షేర్ చేయను కదన్న. No, but yeah, you have a very strong, valid point of that statement. Yeah, the point is, అంతే కదా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఐడిని ఇద్దరు వాడడం అనేది నేరం. ఇది డెమో వాటి నేను వాడుతున్నా. ఇప్పుడు నా ఐడి నీ సిస్టంలో లాగిన్ అయ్యి, అవునా నా క్రెడెన్షియల్స్ మర్చిపోయినా, నాకు ఒక 10 యూజర్స్ ఉన్నారు, క్రియేట్ చేస్తే నేను ఇంటికి వెళ్ళిపోతా తొందరగా, అరే నీ ఐడి అంటే నేను ఇస్తానా? సచ్చినా కూడా ఇవ్వను. అవసరమైతే 1000 రూపాయలు ఖర్చు పెట్టి కూర్చోబెట్టి దావతిస్తా కానీ నా ఐడి ఇవ్వను. ఆల్ రైట్, though I know the password, I don't give it. Though he's my best friend, my cousin brother, I don't care, I don't give it. All right, you're not supposed to. If you're doing it, you are violating the process, boss. Then there is a problem. All right. So ఎందుకంటే నేను మొన్న ఫ్లోర్లోకి వెళ్ళేటప్పుడు జనరల్గా నాకు ఆ ఓడిసి యాక్సెస్ రావాలంటే మా దాంట్లో పెద్ద పంచాయతీ. నేను యాక్సెస్ లేనప్పుడు యాక్సెస్ లేదు. అండ్ ఎప్పుడు మా కలీగ్ వచ్చి యూస్ టు టేక్ మీ ఇన్ విత్ హిస్ యాక్సెస్. రోజు ఈ సైడ్ హీల్ టేక్ 1 hour టు రీచ్ ద ఆఫీస్. దర్ ఇస్ అ లేడీ ఇన్ ద ఫ్లోర్. ఐ జస్ట్ ఆస్క్డ్, కెన్ యూ ప్లీజ్ అసిస్ట్ మీ టు గెట్ ఇన్ టు, ఐఎమ్ ఎ న్యూ జాయినీ ఫర్ దిస్ ప్రాజెక్ట్ అంటే, సారీ ఐ కాంట్ డూ దట్ అన్నాడు. అండ్ దెన్ ఆ పక్కన భయ్యా ఏంది బిల్డప్ అన్నాడు. ఐ సెడ్ షీ ఈస్ ఫాలోయింగ్ ద ప్రాసెస్ అబ్సల్యూట్లీ. Yeah, she did 100% right. So tailgating, right? That is not good practice. Somebody escalates, you are gone. yes. So పోయినోడు లంచం ఇచ్చినోడు తీసుకున్నాడు ఇద్దరు నేరమే. సో టెక్నికల్ గా చేసి అమ్మాయి చెప్పిన ఆన్సర్ నచ్చింది. వెరీ అంటే పక్కన వాళ్ళు అంటే పక్కన వేరే అతను ఉండే, ఇందు పోయి అమ్మాయి ఎట్లన్నది అంటే, ఐ సెడ్ అరే
she's right with respect to the process. Yeah. So that's what. And FFID ఎట్ ఏ టైము ఒక్కరే వాడాలి, వాడగలుగుతారు కూడా, ఇంకోరికి అవకాశం ఉండదు. దెర్ ఇస్ నో వే దట్ సంబడి క్యాన్ యూజ్ దట్ FFID. కానీ అన్న ఇప్పుడు మా టీంలో మేము అందరం FFID అందరికి యాక్సెస్ ఒకసారి రిక్వెస్ట్ రైజ్ చేసుకుంటాం. ప్రొడక్షన్ లో ఏమైనా పాస్వర్డ్ రీసెట్స్ అలా ఏమైనా ఉంటే మా అందరికి యాక్సెస్ ఉంది, అందరం చేసుకుంటా ఉంటాం. ఆల్ రైట్. సో మీ సినారియో చెప్తా. మీది ఏంటంటే ఇలాంటి 2-3 ప్రాజెక్టులు కూడా చూసిన నేను. ఇవన్నీ ఐ వాంట్ టు కాల్ దట్ యాజ్ నాట్ స్ట్రీమ్ లైన్. ఆబ్వియస్లీ దట్స్ యువర్ ప్రాసెస్. అయితే ఏం చేస్తారంటే FFID పర్మనెంట్ గా ట్యాగ్ చేస్తారంటే 1-2 సంవత్సరాలు మీ ఐడితో పాటు అది కూడా ఉంటుంది మీకు. ఓకే, కానీ మీరు కావాల్సినప్పుడు పోయి ఏదో యాక్టివిటీ చేస్తారు, SU10లను SU01లను, ఇమీడియట్ గా లాగ్ పోతుంది. అంటే ఐడి మీతో పాటే ఉంటుంది, కానీ మీరు ఎప్పుడు ఆ బుల్లెట్ కాల్సినా లెక్క చెప్పాల్సి వస్తుంది. ఆల్ రైట్. బట్ మీ సందర్భంలో అంటే ఇప్పుడు మీకు ఒక ఐడి, మీకు ఎన్ని ఐడీస్ ఉన్నాయి FFIDs సెక్యూరిటీ? 1-2 ఉన్నాయి అంతే అన్న. 1 or 2? 1 అనుకుంటున్నా. 2 అన్న. ఒక 3-4 ఉంటాయి. ఓకే, జనరల్ గా ఒక పెద్ద సైజ్ ప్రాజెక్ట్ లో మినిమం ఒక 3 ఉంటాయి. ఓకే, సో ఈ మనకు తక్కువ కదా. ఇప్పుడు బేసిస్ ఓడికి ఒక 5-6 ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ట్రాన్సాక్షన్స్ అవసరం పడుతుంది ఈ అడ్మిన్ యాక్టివిటీస్ లో. మనకు అవసరం పడేది చెప్తున్నా కదా, SU01, SU10, AC CAT, లేదంటే ఆ SUGR, ఇవన్నీ ఒకటే రోల్లో పెట్టొచ్చు, ఒకటే ఐడి వాడచ్చు. కానీ ఒకేసారి ఇద్దరికి కావాలంటే, ఒకేసారి ముగ్గురికి కావాలంటే, అందుకని సేఫ్ సైడ్ గా 3 క్రియేట్ చేసి పెట్టుకుంటాం. ఆ 3టికి సేమ్ యాక్సెస్ ఉన్నా సరే 3 క్రియేట్ చేసి పెట్టుకుంటాం. ఓకే, దట్ ఈస్ క్లియర్ రైట్? దీంట్లో ఏమన్నా యూ వాంట్ టు ఛాలెంజ్ మీ ఎనీథింగ్ ఆన్ దిస్? ఓకే, ఆల్ రైట్. నెక్స్ట్ స్టెప్, మీరు ఫైర్ ఫైటర్ అప్లై చేసుకోవాలంటే ఏం చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు బికమ్ FF యూజర్. ఫ్రమ్ నార్మల్ యూజర్ టు యూ హ్యావ్ టు గెట్ యువర్ సెల్ఫ్ ప్రమోటెడ్ టు FF యూజర్. అంటే FF యూజరు మీరు అవ్వాలంటే ఏంది? FF రిక్వెస్ట్ చేయడానికి యాక్సెస్ ఉండాలి కదా. FF యూజర్ రోల్ ఒకటి కావాలి మీకు. దట్స్ కాల్డ్ FF రిక్వెస్టర్ రోల్ ఉంటుంది. ఓకే, దీనికి కూడా ఒక రోల్ కావాలి మీకు. మీరు అప్లై చేసుకోగానే ఈ రోల్ మీకు వచ్చి పడుతుంది. ఈ రోల్ పర్మనెంట్ గా మీతో పాటు ఉంటుంది. ఐ రైట్? దీని తర్వాత ఏంది? మీకు FFID అవసరం పడ్డది. ఓకే, సో వాట్ యు డూ? సపోజ్ మీకు ఈ రోజు FFID కావాలి అంటే డైరెక్ట్ గా వెళ్ళి వాడతారా, మళ్ళీ అప్రూవల్ రైజ్ చేస్తారా? మళ్ళీ అప్రూవల్ రైజ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఎలా ఉందంటే అన్న, ఫస్ట్ అప్లై టు బికమ్ ఏ ఫైర్ ఫైటర్ 1 month చేసుకుంటాం అన్న. చేసుకున్న తర్వాత మళ్ళీ ఎవ్రీడే ఫైర్ ఫైటర్ సెషన్ ఓపెన్ చేసుకుంటాం, విచ్ ఇస్ వ్యాలిడ్ ఫర్ 24 hours. సో ఎప్పుడైతే వాడాలనుకుంటామో ఆ రోజుకి మళ్ళీ వెళ్ళి రేజ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ, దట్స్ స్టాండర్డ్ ప్రాక్టీస్. దీంట్లో డీవియేషన్ ఏముంది? FF యూజర్ మీరు కావాలి అంటే ఒక రోల్ రిక్వెస్ట్ రైజ్ చేసుకుంటున్నారు. కాకపోతే మీకు 1 month ఇస్తున్నాడు. నాకు FF యూజర్ రోల్ నాకు లైఫ్ లాంగ్ ఉంటుంది. ఎందుకంటే దాంతో నేను ఏం చేయగలుగుతా, దాంతో నేను అప్లై చేయగలుగుతా అంతే. అంటే ఎవ్రీ మంత్ ఒక అప్లికేషన్ ఇవ్వడం ఏంది అప్లై చేసుకోవడానికి? దట్ ఈస్ ఐడియల్లీ వాళ్ళు పెట్టుకున్న పద్ధతి అది. 30, 60, 90 ఇంతే అన్న ఆప్షన్స్ అక్కడ. సో మీకు అలా పెట్టుకున్నారు. సి ఐఎమ్ నాట్ ఛాలెంజింగ్ ఆన్ హౌ యువర్ ప్రాసెస్ ఈస్, బట్ ఐడియల్ గా నేను ఫైర్ ఫైటర్ ఐడి అప్లై చేసుకునే యాక్సెస్ నాకు ఎల్లప్పుడూ ఉండాలి. నాకు ఎప్పుడు అవసరం పడుతుందో తెలియదు. నెల తర్వాత నాకు మళ్ళీ ఒక అడిషనల్ టాస్కే, వానికి అడిషనల్ టాస్కే కదా. మేబీ మీరు వాళ్ళు పెట్టుకున్న పద్ధతి. ఐ డు నాట్ వాంట్ టు గో ఇన్ ది వై దే హావ్ పుట్ దిస్ ప్రాసెస్. బిజినెస్ డెసిషన్ కదా, వాని సిస్టమ్, వాడి పిల్లోడికి ఏ డ్రెస్ చేసుకోవాలనేది వాడి చాయిస్. అది ఎట్టా ఉందనేది మన ఫీడ్బ్యాక్ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. మరని కూడా ఎవడు అడగడు. సో మీకు ఈ రోజు SU01 కావాలి. అలాంటప్పుడు మళ్ళా మీరు పోయి ఫైర్ ఫైటర్ ఐడికి అప్లై చేసుకుంటారు. అప్పుడు ఫైర్ ఫైటర్ రోల్కి అప్లై చేసుకోరు, ఫైర్ ఫైటర్ ఐడికి అప్లై చేసుకుంటే మీకు 24 hours ఇస్తారు.
ఓకే, ఐడియల్గా 48 hours ఈజ్ ది ఐడియల్ టైం. జనరల్గా స్టాండర్డ్ ప్రాక్టీస్ అంటాం కదా. యాక్చువల్గా ఏంటంటే 48 గంటలు వాడి ఫైర్ ఫైటర్ ఏం పంచాయతీ చేస్తాము. ఎస్ఏపిఓడు బెస్ట్ ప్రాక్టీస్ అంటాం కదా, 45 అంటాడు, కానీ 24 గంటలు కదా మనం ఎంతసేపు చేస్తాం చెప్పు. హాఫ్ అన్ అవర్ కంటే ఫైర్ ఫైటర్ తోటి ఎక్కువ ఎప్పుడు పని రాలే ఈ 20 years లో నాకు. సో ఆబ్వియస్ గా ఎస్యూ10 పోయి మెయింటెనెన్స్ కూడా ఎంతసేపు అవుతుంది చెప్పు. అంటే వాళ్ళు పొద్దున యూజర్స్ అందరినీ లాక్ చేయమంటారు 9ంటికి, నెక్స్ట్ డే అన్లాక్ చేయమంటారు. అలాంటి సందర్భంలో మనకు 2 రోజులు కావాలి కదా, మళ్ళా అప్లై చేసుకోం కదా. దాని గురించే ఎస్ఏపిఓడు ఎప్పుడైనా బెస్ట్ ప్రాక్టీస్ ఆఫ్ గివింగ్ ఫైర్ ఫైటర్ ఐడి డ్యూరేషన్ ఈస్ 48 hours. ఓకే, సిస్టమ్ మెయింటెనెన్స్ ఉంది. శనివారం పొద్దున మొదలు పెట్టిర్రు, ఎందుకంటే జనరల్గా ఇవన్నీ నాన్ బిజినెస్ అవర్స్ లో డేస్ లో అవుతాయి కాబట్టి. మళ్ళీ ఆదివారం పొద్దున కల్లా అన్లాక్ చేయాలి, లేకపోతే సాయంత్రం కల్లా అన్లాక్ చేయాలి. సోమవారం పొద్దునే మళ్ళీ బిజినెస్ చాలు కావాలి యాజ్ ఇట్ ఈస్ అని చెప్తారు. సో అప్పుడు మనకు ఈ రోజు మనం లాక్ చేసేసినాం 5,000 మందిని, రేపు అన్లాక్ చేయాలి, 2 రోజులు అవసరం పడుతుంది కదా. సో ఐడియల్ గా 48 hours ఈజ్ ఐడియల్ టైం అనమాట. సో మీ కేసులో మీకు 24 hours ఇస్తున్నారు. ఈ 24 hours లో మీరు అరగంట వాడినా 10 నిమిషాలు వాడినా దానికి సంబంధించిన యాక్టివిటీ లాగు కంట్రోలర్కి వెళ్ళిపోతుంది కదా. సో బై డిఫాల్ట్ గా ఈ ఓనర్ అప్రూవ్ చేసేటప్పుడు ఆయన ఇంకేమైనా డేట్ మార్చాలంటే మార్చాల్సి వచ్చు. మనం కమెంట్స్ లో అప్లై చేసేటప్పుడు మనం డిస్క్రిప్షన్ జేఆర్సీ రిక్వెస్ట్ రేజ్ చేసినప్పుడు డిస్క్రిప్షన్ లో పెట్టాం కదా, ఆ డిస్క్రిప్షన్ లో పెడతాం నీడ్ ఇట్ ఫర్ 48 hours కైండ్లీ అప్రూవ్ అని పెట్టగానే మనకి నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది. నా స్టామ్ అంటే బై డిఫాల్ట్ గా 24 hours మీకు అసైన్ అయిపోయింది. అన్లెస్ అంటే యూ ఆస్క్, they will not approve for 48 hours. You have to mention that in the comments or notify them, as simple as that. Yeah. ఇంకేమైనా క్వశ్చన్? రైట్, ఇప్పుడు అర్థమైంది కదా. మీరు కావాల్సినప్పుడు మీరు వాడుకుంటున్నారు, కానీ మళ్ళీ అప్లై చేస్తున్నారు. ఒకసారి అప్లై చేస్తే అది లైఫ్ లాంగ్ ఉండిపోదు. నేను చూసిన సందర్భాల్లో ఒక 2-3 ప్రాజెక్ట్ లో నేను పనిచేసిన సందర్భంలో ఫైర్ ఫైటర్ ఐడి కూడా నాతో పాటు ఉంటది. ఎందుకంటే వాళ్ళకు చిన్న ప్రాజెక్టులు, ఇక ప్రతిసారి అప్రూవ్ అంటే వానికి ఏంద్రాబాయ్ రోజు ఈ పంచాయతీ ఇచ్చేస్తున్నపో, సంవత్సరం నీ దగ్గర పెట్టుకో, నువ్వు వాడినప్పుడు ఎట్లాగో నాకు లాగ్ వస్తుంది కదా, నేను అది చూసుకుంటా. నేను ఎప్పుడు వాడినా కూడా నేను ఒక రీజన్ ఇస్తా అనమాట. ఫైర్ ఫైటర్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ, బట్ వెన్ ఐ వాంట్ టు యూజ్ ఫైర్ ఫైటర్ ఐ నీడ్ టు గివ్ అ రీజన్ కోడ్. ఎందుకు వాడుతున్నా, దీనికి సంబంధించిన రిక్వెస్ట్ ఏంది, వాడి నేనేం పని చేస్తున్నా, SU01 వాడుతున్నా, SU10 వాడుతున్నా అనేది కూడా మనం క్లియర్ గా లాగ్ లో మీరు మెన్షన్ చేస్తారు కదా మీ పాత్ లాక్ లో. జిఆర్సీలో అయితే ఖచ్చితంగా ఆప్షన్ ఉంటది, అది ఇవ్వకపోతే అసలు ముందరికి వెళ్ళలేము. సో దట్స్ వాట్. ఎనీ క్వశ్చన్స్? ఫైర్ ఫైటర్ లో మీకు చిన్న డౌట్ ఉన్నా కూడా అడగండి. ఇది అందరూ వాడతారు. బిజినెస్ రోల్ మేనేజ్మెంట్ అందరూ వాడచ్చు, వాడకపోవచ్చు. అసలు ఎస్ఎఫ్ఐ ఎట్లా క్రియేట్ చేశారు సిస్టమ్ లో చూద్దాం. ఫైర్ ఫైటర్ అని మనం చూద్దాం, అది క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఫైర్ ఫైటర్ యూజర్ క్లియర్ కదా. మనం వాడితే మనమే ఫైర్ ఫైటర్ యూజర్ అంటాం. ఓనర్ అంటే తెలుసు కదా, మనం ఫైర్ ఫైటర్ అప్లై చేసుకోగానే ఒక ఓనర్ దగ్గర పోతుంది, ఆయనే ఓనర్. ఓకే, ఇక ఆబ్వియస్ గా లాగ్స్ పోతే ఆయన కంట్రోలర్. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్ థింగ్స్? ఎందుకంటే క్లియర్ గా అడుగుతారు. దీని గురించి టైం స్పెండ్ చేసుకున్నా తప్పలేదు. ఎందుకంటే ఫైర్ ఫైటర్ ఖచ్చితంగా మంచిగా ఫైర్ ఫైటర్ గురించి A to Z తెలిస్తే మనము ఆల్మోస్ట్ మనకి ఈ కంప్లైంట్స్, రిస్క్ ఫ్యాక్టర్స్ అర్థమైనట్టు కూడా అవతల నమ్మకం తెలుసు కదా. ఫైర్ ఫైటర్ అంటే ఏంటో మీకు ఎమర్జెన్సీ ఎవరికి పడితే వానికి ఫైర్ ఫైటర్ అప్లై చేసుకో, తెచ్చుకో అని చెప్పలేము. అండ్ మనం సిస్టంలో ఒక మిస్సింగ్ ఆథరైజేషన్ ఉంది, రూల్స్ వెతికినాం, ఒక్క రూల్ కూడా రాలేదు. దాని అర్థం ఏంది, ఆ రూల్ ఎవరికి లేదు ఇప్పటి వరకు. అసలు 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి రన్ అయ్యే ప్రాజెక్ట్ లో ఒక రూల్ లేదంటే ఆగాలే. చల్ దిస్ రీడ్స్ రూల్ చేంజెస్ కమ్ ఆన్ అని యూజర్ కు మెయిల్ రాయడం అనేది మూర్ఖత్వం. యు స్టాప్, దెర్ ఇస్ సమ్ న్యూ డిమాండ్, వెయిట్, వై దెర్ ఈస్ నో రోల్ ఇన్ ద సిస్టమ్ సో ఫార్, స్టాప్. దిస్ షోస్ లాట్ ఆఫ్ మెచ్యూరిటీ బాస్ వెన్ యూఆర్ వర్కింగ్. అంతేగాని నో రోల్ ఫౌండ్ అని యూజర్ కి ఒక మెయిల్ వేసి కాపీలో వాళ్ళ నేను కుట్టాం అనుకో, ఇట్స్ అ బ్లండర్. అగైన్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మనము ట్రైనింగ్ అప్పుడు చాలా నేర్చుకుంటాం, ఇంటర్వ్యూలో చాలా క్వశ్చన్స్ ఫేస్ చేస్తాం, కానీ ప్రాక్టికల్ గా పని చేసినప్పుడు దీంట్లో 10% చేస్తాం. దిస్ ఈస్ టు మేక్ యువర్ బర్డన్ టు ఆల్మోస్ట్ లోవర్ సైడ్.
రియల్ టైంలో పనిచేసినప్పుడు మనం నేర్చుకున్నప్పుడు ఒక 100% నేర్చుకుంటాం, కానీ ఇంటర్వ్యూలో 80% క్వశ్చన్స్ మనం ఫేస్ చేసుకుంటాం, కానీ వర్క్ చేసేటప్పుడు మాత్రం 20% పనిచేస్తుంది తెలుసా. మిగతా 80% ఎప్పుడో కానీ అవసరం పడదు. టీంలో ఎవరెవరు ఉంటారు, హెల్ప్ చేస్తారు, అది పెద్ద విషయం కాదు. కానీ ఈ పద్ధతి మీరు చూసినావా, ఇది చాలా ఇంపార్టెంట్. ఆల్ రైట్, వెన్ యూ ఫైండ్ ఎ రోల్, రికమెండింగ్ ద అప్రోప్రియేట్ రోల్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ వెన్ దెర్ ఈస్ అబ్సల్యూట్లీ యూజర్ ఏదో యాక్టివిటీ చేస్తుండు, S53 చూసినాం, ఏదో చేంజ్ క్రియేట్ యాక్టివిటీ అన్నాం, చూస్తే ఒక్క రోజు కూడా కనబడలేదు. ఇంద్రబాయి పంచాయతీ ఒక్క రోజు కూడా లేదు, ఇక చచ్చిన గొర్రె అనుకోవద్దు. పాయింట్ ఏంది, స్టాప్, యూజర్ని అడుగుతాం. I don't see any role in, I don't see any role having this authorization. May I know why you are doing this activity? అన్నప్పుడు వాడు చెప్తాడు, సి దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ సో అండ్ సో అని చెప్తాడు. సపోజ్ వీఆర్ డీలింగ్ విత్ ఫైనాన్స్ యూజర్, ఫైనాన్స్ ట్రాన్సాక్షన్ అనుకుందాం. ఎమ్మటే మనం మన ఫైనాన్స్ టీమ్ ఓన్కి ఒక మెయిల్ ఇస్తాం, బాబు దేర్ ఇస్ అన్ ఇష్యూ, దిస్ యూజర్ ఈస్ నీడెడ్ దిస్ సో అండ్ సో యాక్సెస్. Unfortunately, there is no role in the system. Can you please analyze why this access is required? As simple as that. అప్పుడు ఫైనాన్స్ వాడు ఏం చేస్తాడు, see Sanjeev, this is not meant for end user. This access is part of firefighter. If user need this activity to be performed, we will perform applying a firefighter అని చెప్పి వాడు మనకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ, యూజర్ని కాపీ చేస్తూ, యూజర్ని కూడా డియర్ పీటర్, మే నో ద రీజన్ వై యు ఆర్ ట్రైంగ్ టు డూ దిస్ యాక్టివిటీ, దిస్ ఈస్ సపోజ్ టు బి పర్ఫార్మ్డ్ విత్ ఫైర్ ఫైటర్ ఓన్లీ అంటే, అప్పుడు యూజర్కి ఏమన్నా పంచాయతీ ఉంటే వాడు బ్యాక్ ద నో. ఐ మీన్ ఎవ్రీ టైమ్ యూ టేక్ ఎ ఫైర్ ఫైటర్ అండ్ డూ దిస్ యాక్టివిటీ, బట్ ఐ వాంట్ టు డూ దిస్ యాక్టివిటీ డైలీ అంటాడు. అప్పుడు పీటర్ బాస్ కూడా వస్తాడు, ఫ్రాంక్ వచ్చి, రే పీటర్ ఎట్ లాస్ట్ బ్లడీ ఫెలో, యూ హ్యావ్ టు యూజ్ దిస్ యాక్సెస్ క్వార్టర్లీ వన్స్. దానికి నీకు ఎందుకు రాబోయే రోలు, ఆ పెద్ద మనుషులు చెప్పింది రైటే, వాళ్ళ మాటిను అని చెప్పేస్తాడు. దేర్ ఎండ్స్ ద స్టోరీ. ఈ ఈమెయిల్ చైన్ ఒక రోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు నడుస్తుంది. ఈ నడిచినప్పుడు మీరు ఇంత పద్ధతిగా మెయిల్ కొట్టినప్పుడు, రైట్, యువర్ లీడ్ విల్ బి వెరీ హ్యాపీ, యువర్ బాస్ విల్ బి వెరీ హ్యాపీ. అరే బై దిస్ మ్యాన్ క్యాన్ మేనేజ్ ద షో అనేది నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎవరైనా ఈ రకంగా బిహేవ్ చేస్తే నేను ఆరామ్సే కాలు మీద కాలు వేసుకొని, నాకు టెన్షన్ ఉండకుండా చిల్ అవుతూ బతుకుతా. ఈ టెన్షన్ ప్రెషర్ ఎక్కడికి వస్తుంది, ఆ బాస్ రోల్ లేదు, దెర్ ఈస్ నో రోల్, సారీ వీ కెనాట్ గివ్ యాక్సెస్ అని నువ్వు మెయిల్ కొడితే సంజాయిషి నేను చెప్పుకోవాలి, కరెక్టే కదా. సో ఈ పద్ధతి ప్రకారం అనేది చాలా ఇంపార్టెంట్, అంతే కదా. ఎవరైనా ఏమనుకుంటారు, నేను నా పిల్లల్ని నేను షాపుకి పంపించి 4 సామాన్లు తెమ్మంటే వాడు పర్ఫెక్ట్గా తీసుకొని రావాలి, వాడు అక్కడ పోయి 10 సార్లు ఫోన్ చేస్తే నాకు చిరాకే కదా. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అబౌట్ ఈ క్రిటికల్ యాక్సెస్, ఈ ఫైర్ ఫైటర్, జనరల్ రెగ్యులర్ యాక్సెస్ అనేది, హౌ వీఆర్ కన్వింగ్ ద థింగ్స్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. సెక్యూరిటీలో ఎస్పెషల్గా మనం పద్ధతి ఫాలో కావాలి, మనకు ప్రాసెస్ తెలిసి ఉండాలి, పద్ధతిగా ఫాలో అవ్వాలి. యాజ్ సింపుల్, ఆ జాబ్ ఈజ్ వెరీ లైక్ ఎ కేక్ వాక్, యాజ్ విల్ కీప్ సేయింగ్, యూ విల్ రియలైజ్ ఇట్. So any questions on this owner and controller ID and user before we get into the system, how the firefighters are configured, how it happens? ఇది ఎందుకు చెప్తున్నా, చాలా మంది అరే యాక్సెస్ లేదు ఎట్లా చేస్తారు అనుకుంటారు, కానీ ఫైర్ ఫైటర్ వాడు చేయొచ్చు బాబు, అది ఎవరు చేయాలి, మేము చేసి పెడతాం, నీకు ఎందుకు టెన్షన్, నువ్వు కావాల్సిన జస్టిఫికేషన్ నాకు నేను చేసుకుంటాం అంటాం. ఫైర్ ఫైటర్ కాన్ఫిగరేషన్ కి ఆ పారామీటర్స్ చూసాం లాస్ట్ టైం. ఫైర్ ఫైటర్ కాన్ఫిగరేషన్ కి ఆల్వేస్ ఐఎమ్ రీవిజిటింగ్ బికాస్ దెర్ ఈస్ అ వ్యాలిడ్ క్వశ్చన్ ఆస్క్డ్ బై అరవింద్. అసలు ఫైర్ ఫైటర్ అనేది సిస్టమ్ ఎట్లా గుర్తుపడుతుంది, దానికి ఎవరు చెప్తున్నారు, నువ్వు ఫైర్ ఫైటర్ ఐడి, లేకపోతే నువ్వు నార్మల్ డైలాగ్ ఐడి, సంజీవ్ ఐడి, నువ్వు ఫైర్ ఫైటర్ ఐడి అనేది సిస్టమ్ ఎలా గుర్తుపడుతుంది అనేది ఇంపార్టెంట్. వేర్ ఆర్ దిస్ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్? మనం ఈ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ చూసాం ఇనిషియల్ గా. ఓకే, దీంట్లో వేర్ వీఆర్ లుకింగ్ ఎట్ ఈ ఫైండ్ ఏదబ్బా, ఫైండ్ ఎందుకు గ్రేట్ ఇంటికల్ ఫైండ్ పని చేయదా, ఆల్సీ కంట్రోల్
No worries. I'll go to my ఎమర్జెన్సీ యాక్సెస్ మేనేజ్మెంట్ కదా. ఎమర్జెన్సీ యాక్సెస్ మేనేజ్మెంట్ కి సంబంధించిన పారామీటర్స్ 4,000 తో స్టార్ట్ అవుతాయి కదా. రిస్క్ అనాలిసిస్ 1,000 తోటి, యాక్సెస్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ 3,000 తోట 2,000 3,000 తోటి ఏం స్టార్ట్ అవుతుంది? రోల్ మేనేజ్మెంట్ కదా, బిజినెస్ రోల్ మేనేజ్మెంట్. ఓకే, సో ఈ పారామీటర్స్ చెప్పి అది తెలుసుంటే చాలు మనకి, ఈ A to Z అక్కర్లేదు. కానీ ఒక్క ఇంపార్టెంట్ థింగ్ అంటే ఎమర్జెన్సీ యాక్సెస్ మేనేజ్మెంట్ ఉంది కదా, ఎమర్జెన్సీ యాక్సెస్ మేనేజ్మెంట్ లో ఒక్కసారి మనం 4,000 దగ్గర క్లిక్ చేద్దాం. దాంట్లో ఉన్న ఇవన్నీ ఏంటంటే మనం ప్రాక్టీస్ చేసుకోవాలి బాస్, లేకపోతే మనకు అర్థం కాదు అంటే ఏం గుర్తుంటాయి చెప్పి అని గుర్తుంచుకోవాల్సింది. నేను ముందు చెప్పినట్టు ఏమీ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. తిప్పి కొడితే ఒక 20-25 ఐటెంలు గుర్తుంచుకుంటే చాలు. ఈ రోజుకైనా 20 ఏళ్ళకైనా నాకేం అన్ని టేబుల్స్ ఏం గుర్తుండవు, మీకు చెప్పిన ఎంత ముందు. సో ఇక్కడ చూడండి, ఈ పారామీటర్స్ మనం సెట్ చేసుకుంటాం. సెట్ చేసుకోవడం అంటే అక్కడ ఎస్ అని పెట్టుకోవడం, పక్కన కింద స్క్రీన్ లో ఎస్ అని కనబడుతుంది కదా. సో ఇక్కడ 4,000 నుంచి ఫైర్ ఫైటర్ పారామీటర్ స్టార్ట్ అవుతాయి. ఓకే, 4,000 అంటే అప్లికేషన్ టైప్ ఏముంటుంది ఆడ, ఈడేం పెట్టిండి ఈడ అప్లికేషన్ టైప్ 1 అంటే దానికి 2 పెట్టుకున్నా కూడా దీని నష్టం ఏం లేదు. ఈ 4,001 పారామీటర్స్ చూసిరా ఈ మధ్య మీరు అన్నట్టు మీకు 24 కదా. ఇక్కడ ఎన్ని డేస్ ఇచ్చిండు? 3 డేస్ ఇచ్చిండు. ఓకే, పారామీటర్ వాల్యూ 03 అంటే 3 డేస్ అని దాని అర్థం. ఇక్కడ పెట్టాడు కదా, డిఫాల్ట్ ఫైర్ ఫైటర్ వ్యాలిడిటీ పీరియడ్ 4,001 పారామీటర్. ఇది డిసైడ్ చేస్తుంది ఒక ఫైర్ ఫైటర్ ఎన్ని రోజులు బై డిఫాల్ట్ ఎన్ని రోజులు ఉండాలి అనేది. ఇప్పుడు మీ సిస్టమ్ ఎప్పుడైనా ఓపెన్ చేసి దీనికి వెళ్ళండి, SPRO డిస్ప్లే అయితే ఉంటుంది, మీకు కూడా వెళ్ళి చూడండి. ఓకే, అంటే మీకు ప్యాథ్లాక్ ఎట్లా చూస్తారో నాకు తెలియదు కానీ, బట్ GRC బికాస్ ఐ నెవర్ యూస్డ్ ప్యాథ్లాక్. సో ఇక్కడ పారామీటర్ బట్టి అక్కడ ఎన్ని రోజులు తెలుస్తుంది. దిస్ ఈస్ నెంబర్ ఆఫ్ డేస్. ఠీకే, ఇది 4,002. ఈ పారామీటర్ సెట్ చేస్తున్నాం అంటే అర్థమైంది. ఎస్, ఫైర్ ఫైటర్ ఐడి వాడి మనం ఒక యాక్టివిటీ చేసినాం, ఎమ్మటే లాగ్ వెళ్ళిపోవాలనా లేకపోతే సాయంత్రం పోవాలనా అంటే సెషన్ క్లోజ్ అయినాక. మీది 24 hours వ్యాలిడిటీ ఉంటుంది కదా. సపోజ్ ఈ రోజు అప్లై చేసుకున్నాం, ఈ రోజు ఎండ్ ఆఫ్ ద డే వరకు మీకు ఫైర్ ఫైటర్ ఐడి మీతో పాటు ఉంది. ఆల్ రైట్, సో అది వాడిన తర్వాత మీరు అది వాడి కొన్ని యాక్టివిటీస్ చేసినమ్మటి పోవాలన్నా లాగు, లేకపోతే ఎవ్రీ యాక్టివిటీ చేసిన ఇమీడియట్ గా పోవాలన్నా ఎండ్ ఆఫ్ ద డే పోవాలన్నా అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు. ఆల్ రైట్, సో జనరల్ గా అయితే ఇమీడియట్ గానే పెట్టుకుంటారు. రిట్రీవ్ చేంజ్ లాగ్, ఇవి ఎస్ ఉంటుంది. చేంజ్ లాగ్ మనకు కావాలి చూడండి, రిట్రీవ్ ఆడిట్ లాగ్, రిట్రీవ్ సిస్టమ్ లాగ్, ఇవన్నీ ఎస్లే ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూస్తే ద మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్ కమింగ్ టు వాట్ అరవింద్ ఆస్క్ మీ క్వశ్చన్ అబౌట్ 4,010 పారామీటర్. ఓకే, 4,010 పారామీటర్ లో మనం పంచాయత్ చేసినాం. ఇక్కడ ఏం చేసినాం, ఒక రోల్ పెట్టినాం. ఇక్కడ పెట్టినా కూడా మనకేం రాదు, ఎందుకంటే ఈ రోల్ మనం మాన్యువల్ గానే పెట్టినాం. ఎస్ రోల్ ఉండవు, ఇక్కడ ఈ రోల్ పెట్టినాం. ఓకే, దిస్ ఈస్ అ రోల్, ఫైర్ ఫైటర్ ఐడి రోల్ నేమ్. ఓకే, ఫైర్ ఫైటర్ ఐడిలో RFC ACL ఇస్ నథింగ్ బట్ యువర్ ట్రస్టెడ్ RFC అంటాం దాన్ని. ఓకే, ఈ 2 ఆథరైజేషన్స్ ఉంటాయి. ఓకే, జనరల్ అయినా ఇక్కడ యూజర్ ట్యాబ్కి వస్తే చూడండి, ఇవన్నీ ఇచ్చారు. వాట్ డస్ దిస్ మీన్? ఇక్కడ డెమో సర్వర్ కాబట్టి ఇచ్చిండ్రు. ఓకే, డివిట్ ఈ రోల్ ఏదైతే ఉందో ఈ రోల్ ఏ యూజర్స్ కుందో, ఈ రోల్ ఏదైతే యూజర్స్ అసైన్ చేశామో సిస్టము ఆ యూజర్ ని ఫైర్ ఫైటర్ ఐడిగా గుర్తిస్తుంది. టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ అరవింద్, ఎస్, ది ఫైర్ ఫైటర్ ఐడి. ఇప్పుడు మనం ఫైర్ ఫైటర్ ఐడి ఎక్కడ క్రియేట్ చేస్తాం, అడిగి పోదాం, SU0 అని పోదాం. రైట్, I want to create one firefighter ID. Firefighter ID always start with FF.
ఎవరికి కావాలి? సెక్యూరిటీ టీమ్కి కావాలి. ఓకే, మనకు జనరల్గా సెక్యూరిటీ టీమ్కి ఒక 3 నుంచి 4 ఉంటాయి. ఐ వుడ్ సే 01, దట్స్ ఫైన్. FF01 అని ఒక ఫైర్ ఫైటర్ని క్రియేట్ చేసుకుంటా. ఓకే, ఒక ఫైర్ ఫైటర్ని క్రియేట్ చేయాలి, ఏం చేయాలని అరవింద్ క్వశ్చన్ అడిగాడు కదా. ఇది బై డిఫాల్ట్గా ఫైర్ ఫైటర్ జోలికి ఎవడైనా వస్తే ఖచ్చితంగా అడిగే క్వశ్చన్ ఇది. ఫైర్ ఫైటర్ ఎందుకు వాడతాం అనేది. ఒక ఫైర్ ఫైటర్ ఐడి, కొత్త ఐడిని క్రియేట్ చేయాలి, ఏం చేస్తావు, ఎలా చేస్తావు అంటారు. ఓకే, లాస్ట్ నేమ్ ఈజ్ వాట్? వీటన్నిటికి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఏం అక్కర్లేదు. నువ్వు ఇంకా స్పెసిఫిక్ ఇచ్చుకోవాలంటే ఇచ్చుకో. ఓకే, దట్ ఈస్ అప్ టు యూ. ఐ డోంట్ కేర్, ఐల్ గివ్ దిస్. ఈమెయిల్ ఐడి ఏముంటుంది ఇక్కడ? ఎవరి ఈమెయిల్ ఐడి ఇస్తాం? అందరిది కదా. ఐఎమ్ వర్కింగ్ ఫర్ gsk.com. హౌ డస్ మేక్ సెన్స్? అట్లా ఇస్తా, ఎందుకంటే దీనికి ఆ లాగ్స్ కి ఆ ఈమెయిల్ ఐడికి సంబంధం లేదు, ఏదో నామకి వస్తే ఇచ్చేస్తుంది. ఓకే, మెథడ్ ఈస్ వాట్ ఈమెయిల్. ఇది దట్ ఈస్ నాట్ సంథింగ్ నీడ్ టు ఫోకస్ దస్. యా, ఫైర్ ఫైటర్ ఐడి తోటి మనం లాగిన్ అవుతామా డైరెక్ట్ గా సిస్టమ్ లో? అంటే ఎలాగైతే మనం ఇప్పుడు మన యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయ్యేటట్టు ఫైర్ ఫైటర్ తోటి కూడా మనం లాగిన్ అవుతామా? క్వశ్చన్ టు యూ అరవింద్ అరే మజా. ఎట్లా లాగిన్ అవుతామా? అట్లా లేదన్నా, అవ్వము అనుకుంటా. అవ్వము. ఎలా లాగిన్ అవుతారు ఏమజా మీరు? యూ వాంట్ టు యూజ్ ఫైర్ ఫైటర్, టెక్నికలీ యూ హావ్ టు డూ సంథింగ్ ఇన్ SU01. హౌ డు యూ లాగిన్? సిస్టమ్ ఐడి. మేము SU01 ఏం వాడమన్నా. అది నువ్వు SU10 వాడుతుందా? SU10 వాడి ఎట్లా? లేదు, యాక్చువల్లీ మేము GRC రేజ్ చేయగానే మాకు ఐడి అసైన్ అయిపోతుంది, దాని రిలేటెడ్ రోల్ కూడా వచ్చేస్తుంది. అచ్చా, ఇక మీరు మీ ఐడి నుంచే వాడతారు? మా ఐడి నుంచే వాడతాం. మా డైలాగ్ యూజ్ మన ఐడి మా డైలాగ్ నుంచే వాడతాం. ఈ రియల్ టైమ్ FF ఎట్లుంటుందో ఐడియా లేదన్నా. అవునా? ఇప్పుడు నేను FF01 అని ఒకటి క్రియేట్ చేసిన కదా, ఇది ఫైర్ ఫైటర్ కదా. దీనికి జనరల్ గా ఏం చేస్తామంటే ఫైర్ ఫైటర్ కి వి డోంట్ పుట్ ద పాస్వర్డ్. ఓకే, డియాక్టివేట్ పాస్వర్డ్. ఓకే, గెట్ లాస్ట్. ఎందుకంటే GRC ఫైర్ ఫైటర్ ఐడిని డైరెక్ట్ గా లాగిన్ అవ్వకూడదు కూడా. ఫైర్ ఫైటర్ ఐడిని తెచ్చి నాకు అటాచ్ చేస్తారు. ఓకే, సో మీ సినారియోలో కూడా అలాగే జరుగుతుంది. ఆ బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్, ప్యాథ్లాగ్ కాన్ఫిగరేషన్ మీకు తెలియదు కాబట్టి జనరల్ GRC కాన్ఫిగరేషన్ వచ్చేసరికి అంటే దిస్ ఇస్ హౌ ఇట్ షుడ్ వర్క్. సో ఐడియల్ గా I don't log in with firefighter ID. Firefighter ID will be assigned to a FF user. So I am a FF user if I would like to use FF ID. Kada? So nenu, for example, so deactivate password. This is something you need to. Even in general super user groups ఏ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి, తీసుకుంటది లేదంటే ఒకటి క్రియేట్ చేస్తాం ఉంది కదా. వ్యాలిడిటీ ఏమి పెట్టము. ఓకే, ఫైర్ ఫైటర్ ఐడి ఏ యూజర్ టైప్ పెడతాము. సర్వీస్. ఫెంటాస్టిక్, సర్వీస్. ఎందుకంటే ఫైర్ ఫైట్ డైలాగ్ యూజర్ అంటే ఇండివిజువల్, బిలాంగ్స్ టు ఇండివిజువల్. ఒక సర్వీస్ ఐడి అంటే దట్ బిలాంగ్స్ టు గ్రూప్ ఆఫ్ పీపుల్. ఒక ఫైర్ ఫైటర్ ఐడి ఎంటైర్ టీమ్ వాడుతుంది, వాడాలి, వాడొచ్చు. సో ఆబ్వియస్ గా అది సర్వీస్ టైప్ ఉంటుంది. సర్వీస్ అంటే ఏంది? దాని పాస్వర్డ్ ఎక్స్పైర్ కాదు, దాని వ్యాలిడిటీ కూడా ఇక్కడ మెన్షన్ చేయం మనం. ఓకే, అసలు ఫైర్ ఫైటర్ తోటి మనం లాగిన్ అయితలేమంటే దాని పాస్వర్డ్ ఉంటేంది పోతేంది, అందుకనే డియాక్టివేట్ చేసి పడేస్తాం మనం. యూజువల్ గా సర్వీస్ టైప్ ఉంటాయి. రైట్, స్టేట్ అవే ఇక్కడికి వస్తాం, మిగతాది నాకు అక్కర్లేదు. రైట్, ఇక్కడ ఇంతకుముందు ఒక రోల్ అనుకున్నాను కదా, సారీ దట్ రోల్, ఈ రోల్ ఇచ్చాను కదా, ఈ రోల్ ఖచ్చితంగా ఇవ్వాలి, ఇచ్చి తీరాలి, ఆప్షన్ లేదు. ఓకే, నెక్స్ట్ ఏంది? ఈ ఫైర్ ఫైటర్ నేను ఎందుకు క్రియేట్ చేస్తున్నాను, దేని గురించి క్రియేట్ చేస్తున్నాను? నాకు SU01 యాక్సెస్ కావాలి. దాని గురించి సపోజ్ SU10 అనుకుందాం, SU10 కావాలి, దాని గురించి క్రియేట్ చేస్తున్నా కదా. ఇప్పుడు నేనేం చేస్తా? FF రూల్స్ అండ్ FF తోటి వస్తాయి. FI, SEC అవన్నీ మన రూల్స్ క్రియేట్ చేసుకున్నాం మనం.
ఫైర్ ఫైటర్ రోల్స్ ఖచ్చితంగా ఎఫ్ఎఫ్ ఉండాలి. ఓకే, సెక్యూరిటీకి, దేనికి? సెక్యూరిటీకి. ఇది నేను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, కానీ రోల్స్ లో డిఫరెన్షియేషన్ చూపించాలి మనం. ఈ సెక్యూరిటీ వాళ్ళకేంటి, బేసిస్ వాళ్ళకేంటి, ఫైనాన్స్ వాళ్ళకేంటి, అలాగే ఫైర్ ఫైటర్ రోల్స్ ఏంది అనేది కూడా అక్కడ డిఫరెన్షియేషన్ చూపించాలి నేను రోల్. అదే కరెక్ట్ పద్ధతి అనమాట ఫర్ SU10. Simple. This is only an example. Yeah, I would like to create one. నేను SVM లో కానీ AGR టేబుల్స్ లో రోల్స్ చూడగానే నాకు అర్థమైపోవాలి, అరే ఈ రోల్ దేనికి. సారీ, నేను అసలు ట్రాన్సాక్షన్ యాడ్ చేయలే కదా. ఎందుకంటే మీరు గమనించరో లేదు, ఫైర్ ఫైటర్ మీద చాలా రోజు కూడా క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు, రోజుకో పంచాయతీ ఏదో ఒకటి క్వైరీ వస్తుంటుంది. అందుకని దీని గురించి మనకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి. ఇక ఫైర్ ఫైటర్కి వచ్చేసరికి ఇవన్నీ నేను ఆలోచించా, కొట్టుడే మొత్తం స్టార్. ఎందుకంటే అది క్రిటికల్ యాక్సెస్. నన్ను ఎవరైనా క్రియేట్ చేయమని SU10కి ఫైర్ ఫైటర్ ఈడేం పెట్టాలి ఆడేం పెట్టాలి, ఐ డోంట్ థింక్ టూ మచ్, ఐ జస్ట్ క్రియేటెడ్. వాడేదే క్రిటికల్ యాక్సెస్. ఇక దాంట్లో రిస్ట్రిక్షన్స్ ఏంది, మొత్తం లాకర్ కేసు ఇవ్వడమే. ఓకే, ఇది చేశాను, ఇది ఇక్కడ ఇచ్చాను, సారీ ఇచ్చేసాను. ఓకే, డన్ డీల్. సో Arvind, my firefighter user is ready. I created this. దీంట్లో కూడా పని చేస్తావు. ఇది ECC సిస్టమ్ కదా, దీనికి దానికి వాడు లింక్ ఏం చేసినా తెలియదు. నేను ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి కదా. ఇక్కడ చేసినాను కాబట్టి వీడు ఏం చేసాడంటే ECC సిస్టమ్ అని పెట్టి దాన్ని GRC కనెక్ట్ చేసినట్టున్నాడు. మనం ఏం చేద్దాము, మళ్ళా చేద్దామా, ఇదంతా అవసరం లేదు. అన్న మనము GRC తోని ఫైర్ ఫైటర్ రేజ్ చేయరాదా, ఓన్లీ డైలాగ్ యూజర్సే చేయొచ్చు? అంటే అర్థం కాలేదు. అంటే యూజర్ క్రియేషన్ నిన్న చూపించారు కదా, ఓన్లీ అంటే యాక్సెస్ GRC రిక్వెస్ట్ లో. అవును, అక్కడ అని కాదు, చేస్తాం. బెస్ట్ ప్రాక్టీస్ అనమాట అది. అంటే జనరల్ గా డైలాగ్ యూజర్స్ కే GRC వాడి, నాన్ డైలాగ్ యూజర్స్ కి మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ లో నాన్ డైలాగ్ యూజర్స్ కి డైరెక్ట్ ఇక్కడ క్రియేట్ చేస్తాం, అక్కడ సపరేట్ గా వర్క్ ఫ్లో పెట్టుకోం. ఎందుకంటే జనరల్ గా ఇప్పుడు అలా పెట్టాం అనుకో, ఇప్పుడు అవన్నీ నాన్ డైలాగ్ యూజర్స్ కి వైడర్ యాక్సెస్ ఉంటుంది కదా, ఈ మధ్య అంటే ఎక్కువ ఉంటుంది యాక్సెస్. సిస్టమ్ యూజర్ కానీ సర్వీస్ యూజర్ కానీ మనం వైడర్ యాక్సెస్ ఇస్తాం కదా. అయితే అక్కడ రిస్క్ అనాలిసిస్ రన్ చేస్తే పెద్ద పంచాయతీ. ఓకే, మళ్ళా ఆడిట్లు అదంతా బయటపడతాయి. అంటే అలాగే అక్కడ క్రియేట్ చేసి మళ్ళీ బ్యాక్ ఎండ్ లో రోల్స్ ఇచ్చుకోవచ్చు కదా, అట్లా ఆప్షన్ ఎందుకు అంటే అడుగుతున్నా, అట్లా ఆప్షన్ ఉంటది కదా. 2 స్టెప్లు ఎక్స్ట్రా ఉంటది, ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే GRC నుంచి మనం ఏమైనా చేయొచ్చు. నేను ఇక్కడ నుంచి S4 నుంచి రోల్ డౌన్లోడ్ చేసిన, నేను ఇక్కడ PFC ఇక్కడ అప్లోడ్ చేసుకుంటా. ఇప్పుడు వీడియో ECC ఉంది కదా, నేను అదే క్రెడెన్షియల్స్ పనిచేస్తే ముందు ఈ యూజర్ని ఇక్కడ క్రియేట్ చేద్దాము. ఇక్కడ రోల్ లేదు కాబట్టి 1 సెకండ్, లెట్ మీ గో టు PFCG. రోల్ డౌన్లోడ్ చేసుకున్నా, ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాయి. ఇంతకుముందు మనం చూడలేదు. ఏం చేసినాం మనం, రోల్ ఒకటి
ఇది కదా ఇట్లా కనబడుతుంది రోల్ డౌన్లోడ్. మీరు ఇంతకుముందు చేయకపోతే జస్ట్ దిస్ ఇస్ ఫర్ యూ. రోల్ డౌన్లోడ్ చేసిన ఒక సిస్టమ్ నుంచి ఇక్కడ అప్లోడ్ చేస్తున్నా. మంచిదే. చేయగానే అంత యాజ్ ఇట్ ఈజ్ వచ్చి పడతాయి. ఖాళీ మనం జనరేట్ చేస్తాం రోల్. ఆర్ వాల్యూస్ యాజ్ యూజువల్ ఈడేదో కొత్త వచ్చినాయి. ఫుల్ యాక్సెస్ ఫర్ ఎవ్రీథింగ్. ఇప్పుడు అక్కడ రోల్ డౌన్లోడ్ చేసినప్పుడు మనకు ఆర్గ్ వాల్యూ ఒకటే వచ్చింది, ఇక్కడ 3 వచ్చింది చూసారా. డిపెండ్స్ ఆన్ ది సిస్టమ్ వర్షన్. నో నీడ్ టు గెట్ పానిక్ అబౌట్ ఇట్. నేను ఆ రోల్ని ఇక్కడ చేసేసిన. ఇక్కడ ఏం చేస్తా అంటే ఇచ్చేసిన. ఇంకో ఇంతమంది ఇది డిఫాల్ట్గా ఇంట్లో ఉంది, ఇచ్చేసినాం. 2 ఇచ్చేసినాం మనం. ఠీకే. ఇనిషియల్ పాస్వర్డ్ అసలు పాస్వర్డే నేను డియాక్టివేట్ చేస్తా అనుకుంటే ఓకే. ఇది సర్వీస్ పెట్టినా డియాక్టివేట్ చేసుకున్నా. సో ఇప్పుడు ఏమైంది, మనకు ఎఫ్ఎఫ్ఐడి రెడీ అయిపోయింది. ఏడా మనం ఎక్కడైతే వాడాలనుకున్నాం ఎఫ్ఎఫ్ఐడి అనేది జిఆర్సి గురించి ఎందుకు వాడతాం, మనకు కావాల్సి ఇప్పుడు ఈసీసీ ప్రొడక్షన్ సిస్టమ్ ఇది. దీంట్లో అవసరం ఉన్నప్పుడు ఎఫ్ఎఫ్ఐడి వాడుకోవాలి. దాని గురించి మనం ఇప్పుడు రెడీ చేస్తున్నాం ఎఫ్ఎఫ్ఐడిని. ఎఫ్ఎఫ్ఐడి నేను ఇక్కడ రెడీ చేసుకున్నా. రెడీ చేసే పద్ధతి ఇది. ఓకే. ఐడి క్రియేట్ చేసుకున్నా, పాస్వర్డ్ డియాక్టివేట్ చేసుకున్నా, యూజర్ టైప్ సర్వీస్ పెట్టుకున్నా. రోల్స్కి వచ్చేసరికి ఈ రోలు 4010 పారామీటర్లో అక్కడ ఉన్న రోలు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఇవ్వాలి. ఇచ్చేసిన నెక్స్ట్ ఏ రోల్ ఇచ్చిన. అసలు ఎఫ్ఎఫ్ఐడి క్రియేట్ చేసే పర్పస్ ఏంది, SU10 గురించి. SU10 కి సంబంధించిన రోల్ ఇచ్చేసిన. ఒకటి క్రియేట్ చేసిన ఉంటే ఇచ్చుకోండి, లేదంటే క్రియేట్ చేయండి. నన్ను అడిగితే క్రియేట్ చేయడం పెద్ద మంచి పద్ధతి. ఎందుకంటే మీ SU10 మామూలుగా వేరే యూజర్స్ కి ఉండనప్పుడే కదా మనం ఫైర్ ఫైటర్ ఎందుకు వాడతాం, మామూలుగా లేనప్పుడే. నార్మల్ యూజర్స్ కి లేదు. సో ఫైర్ ఫైటర్ రూల్స్ అన్ని కొంచెం F తోటి ఉండాలి. దట్స్ బెస్ట్ ప్రాక్టీస్, కరెక్ట్ ప్రాక్టీస్. ఇన్ఫాక్ట్ ఆ 2 రూల్స్ ఇచ్చేసిన. ఐఎమ్ గుడ్. మన ఫైర్ ఫైటర్ రెడీ అయిపోయింది బ్యాక్ ఎండ్ లో. ఓకే. ఈ ఫైర్ ఫైటర్ నేను ఏం చేయాలి, ఇప్పుడు సిస్టమ్ లోకి తీసుకుపోవాలి. ఇది బ్యాక్ ఎండ్ లో ఉంది కదా. సో సిస్టమ్ లోకి తీసుకుపోవాలి. ఈ రోల్ ఇచ్చేసిన. ఇది అయిపోయింది దీని కథ. సో దట్ ఇస్ ఆల్ అబౌట్ ఫైర్ ఫైటర్ పారామీటర్స్. మళ్ళీ SPRO పోయినా, ఇక్కడికి వెళ్ళిన, కింద జిఆర్సి దగ్గర. ఎస్ సార్, ఫంటాస్టిక్. ఇంక్రిమెంటల్ సింగ్ జాబ్ రన్ చేయాలి. ఎందుకంటే నేను ఇక్కడ జిఆర్సి అనేది నా ఈసీసీ సిస్టమ్ కనెక్ట్ అయింది. నేను అక్కడ ఐడిని క్రియేట్ చేసిన, మరి ఇక్కడికి రావాలిగా. దెన్ గో విత్ మై రోల్ కూడా ఎడ్ చేసిన కదా, కొత్తది కూడా ఎడ్ చేసిన. లెట్ మీ డూ దిస్. ఇంక్రిమెంటల్ సింగ్ చేసిన కదా, ఏమవుతుంది ఈ ఆర్ఎఫ్సి ఏం లేదు ఇప్పుడు మనకు. చేసిన కదా. చేయగానే లెట్ మీ గో టు మై NWBC. ఇది నా జిఆర్సి సిస్టమ్. ఓకే. /NWBC. ఎక్కడుంది, యాక్సెస్ మేనేజ్మెంట్ లో జనరల్ గా మనం రోల్ సెర్చ్, యాక్సెస్ రిక్వెస్ట్ రైజ్ చేస్తాం. ఓకే.
ఇక్కడ మనకు ఎమర్జెన్సీ యాక్సెస్ కనపడదు. ఎమర్జెన్సీ యాక్సెస్ ఆల్వేస్ వి డీల్ విత్ సెటప్. ఈ సెటప్ తో చాలా పని ఉంటుంది జిఆర్సి అడ్మిన్స్ కి. ఓకే, ఇది ఓన్లీ జస్ట్ మేనేజింగ్ ది సపోర్ట్ స్టఫ్. ఈ సెటప్ లో వచ్చేసరికి ఈ చేంజెస్ అన్ని ఇది చూసారా. సెటప్కి వెళ్తాము, ఎమర్జెన్సీ యాక్సెస్ అసైన్మెంట్ ఇది ఉంది చూసారా. ఎమర్జెన్సీ యాక్సెస్ మెయింటెనెన్స్, ఎమర్జెన్సీ యాక్సెస్ అసైన్మెంట్. ఇంకేమున్నాయి ఎమర్జెన్సీకి సంబంధించి? 2 ఉన్నాయి. ఓకే, ఫైర్ ఫైటర్స్కి వెళ్దాం. ఫైర్ ఫైటర్స్ అంటే ఫైర్ ఫైటర్స్ ఐడీస్ అనమాట. సి దెర్ ఆర్ సో మెనీ ఫైర్ ఫైటర్స్. ఫైర్ ఫైటర్ ఎవరు? ఈ ఫైర్ ఫైటర్ అంటే ఎవరు? ఎవరి అయితే ఐడి వాడుతున్నారో వాళ్ళే కదా ఎఫ్ఎఫ్ యూజర్. ఇది ఎఫ్ఎఫ్ ఐడి. ఓకే, మనము క్రియేట్ చేసిన ఐడి ఇక్కడికి వచ్చిందా చూద్దాం. ఫైర్ ఫైటర్ ఐడి కావాలి మనకు. ఓకే, ఈక్వల్ టు కాదు, స్టార్ట్స్ విత్ ఉంది, బిగిన్స్ విత్, స్టార్ట్స్ విత్. వెర్ ఇస్ దట్? ఈక్వల్ టు పెడదాం. ఏముంది మనం క్రియేట్ చేసింది ఎఫ్ఎఫ్ ఎస్సిసి 01 కదా. అది రాదు ఇక్కడ. సింగ్ జాబ్ వచ్చింది, రన్ అయింది సింగ్ జాబ్, కానీ మనకు ఫెయిల్ ఎందుకైంది అర్థం కాలేదు నాకు. కానీ 2024లో అయింది. సరే, ఇప్పుడే వచ్చింది. జనరల్ గా నేను అక్కడ క్రియేట్ చేసి ఇక్కడ సింగ్ జాబ్ రన్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, లెట్స్ టేక్ ద సేమ్ ఎగ్జాంపుల్. అక్కడ ఫెయిల్ అయింది జాబ్, ఈ ఆర్ఎఫ్సి కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ పనిచేస్తే అంటే అది ఏదో డెమో సర్వర్ వచ్చింది కదా. దెన్ వాట్? ఐ విల్ ఓపెన్. అక్కడ చేస్తే ఇక్కడ రావాలి. మనం సింగ్ జాబ్ రన్ చేస్తే రాలేదు అంటే ఈ సింగ్ జాబ్ ఏదో పంచాయతీ ఉంది అంటే ఆర్ఎఫ్సి కనెక్షన్స్ చక్కగా పనిచేస్తలేవు అంటే మనం సింగ్ జాబ్ రన్ చేసినప్పుడు మనకు వచ్చిన ఎర్రర్ అదే కదా. ఆర్ఎఫ్సి చక్కగా లేదు చూసుకోమంటే మళ్ళా పోయి మనం ఒకసారి కాన్ఫిగరేషన్ అంతా చూసుకోవాల్సి ఉంటుంది రియల్ టైంలో. కానీ ఒకసారి ఆర్ఎఫ్సి కనెక్షన్ సెట్ చేస్తే రియల్ టైంలో సెట్ అయిపోతుంది. దాన్ని ఎవరు టచ్ చేయడు కదా, అది 1 టైం యాక్టివిటీ. ఈ సిస్టమ్ ఇదే మన టార్గెట్, ఇదే కదా. ఇంకేముంది చూడండి, ఓనర్ ఎవడున్నాడు? వీడున్నాడు. ఓకే, సో వీన్ని రిమూవ్ చేద్దామా? ఈ ఫైర్ ఫైటర్ ఎవడు? బెస్ట్. యూజర్ నేమ్ శ్రీ బెస్ట్ ఉంది, లీవ్ ఇట్. వీడు ఫైర్ ఫైటర్, వీనికి ఇన్ని 4 ఐడీస్ ఉన్నాయి. 4 ఐడీస్ వాడిండి వీడు. ఏంది? వేరు సందర్భాల్లో అనే డేటా ఇక్కడ చూపిస్తుంది. ఓకే, వ్యాలిడిటీ చూడండి, ఇక్కడ వ్యాలిడిటీ అనేది లేదు. దీని అర్థం ఏంది? వీడు 4 ఐడీలు ఇంతకుముందు వాడిండు, కానీ హీ డి నాట్ హోల్డ్ ఎనీ వ్యాలిడ్ ఐడి కరెంట్లీ. వ్యాలిడ్ 2 ఉన్నాయి కదా, మనం కొత్తది ఏమన్నా యాడ్ చేయాలి. ఇప్పుడు ఉన్నది దాన్ని ఎఫ్ఎఫ్జి ఇది కదా, దీన్ని ఏమన్నా పంచాయతీ చేయాలి అంటే ఈ రోజు కదా, ఈ రోజు వ్యాలిడిటీ ఏముంటుంది చూస్తాం. December 31st ఒక రోజుకి ఇవ్వాలి. వ్యాలిడ్ ఫ్రమ్ వ్యాలిడ్ టు సేమ్ పెడతాం. తీసేసి పెడితే ఇట్ విల్ గెట్ ది కరెంట్ డేట్. ఓనర్ ఎవడు? ఓనర్ వాడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఒక్కడే ఓనర్ ఉన్నాడు. ఒక ఫైర్ ఫైటర్ కి మల్టిపుల్ ఓనర్స్ ఉండొచ్చా? ఎస్ అన్న. ఎంతమంది ఉండొచ్చు మాక్సిమం? 2. అంటే ఒక ఓనర్ అవైలబుల్ లేనప్పుడు ఇంకొక ఓనర్, సో 2. ఇద్దరు లేనప్పుడు ఒక ఫైర్ ఫైటర్ ని మాన్యువల్ గా అసైన్ చేసే పద్ధతి ఇది.
మాన్యువల్గా చేస్తామా చేయము చెప్తున్నా. దిస్ ఈస్ వన్ ఆప్షన్ వేర్ యూ కెన్ అసైన్ అ ఫైర్ ఫైటర్ ఐడి టు అ ఫైర్ ఫైటర్ యూజర్. ఇది మాన్యువల్గా చేయండి, సేవ్ అయితే లేదు దీనికి మనం ఆథరైజేషన్ యూ కెనాట్ మాడిఫై అన్నదంటే నాకు యాక్సెస్ లేదు. సేవ్ చేయాలి. ఓకే, సో అలా ఏం లేదు, ఏమి ఇద్దరు ఉండొచ్చు, ముగ్గురు ఉండొచ్చు, నలుగురు ఉండొచ్చు. ఇట్స్ టోటల్లీ అప్ టు ది ప్రాజెక్ట్ హౌ దే ఆర్ డెలిగేటింగ్ ఇట్. జనరల్ గా మీరు అన్నట్టు రైట్, ఇద్దరు ఉండడం ఐడియల్ ప్రాక్టీస్. మళ్ళీ రీఅసైన్ కొట్టుకోయడా, యూనో ఇట్ ఈస్ అప్ టు యూ. యూ వాంట్ టు రీఅసైన్ దిస్ అసైన్మెంట్? yes, it's very much possible. దిస్ ఈస్ ద మాన్యువల్ అసైన్మెంట్, బట్ మాన్యువల్ అసైన్మెంట్ ఇప్పుడు చేయము. దట్ ఈస్ ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఫైర్ ఫైటర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఫైర్ ఫైటర్, ఈ ఫైర్ ఫైటర్ అంటే ఏంది? ఎవడైతే వాడేవాడు. ఓకే, సపోజ్ సంజీవ్ వాడికి ఒక ఫైర్ ఫైటర్ చేయాలంటే ఈ పద్ధతి ద్వారా చేస్తాం. ఓకే, ఇక్కడ ఫైర్ ఫైటర్ ఐడీస్ ఉంది కదా, ఇదేంటి అసలు ఫైర్ ఫైటర్ ఐడీస్. ఒక ఫైర్ ఫైటర్ ఐడికి యూజర్ని చేయాలంటే ఈ పద్ధతి ద్వారా చేస్తాం. సో మీరు ఇంతకుముందు చూస్తే ఈ ఫైర్ ఫైటర్ అనేది ఫస్ట్ ట్యాబ్ లో కనబడ్డది కదా, ఇప్పుడు ఫైర్ ఫైటర్ ఐడి కనబడ్డది. ఐ వాంట్ టు ఓపెన్ వన్ ఫైర్ ఫైటర్ ఐడి. ఐ ఓపెన్ దిస్ ఐడి. ఫైర్ ఫైటర్ ఐడి, ఫైర్ ఫైటర్ ఎవరి పేరు ఇచ్చేసింది, ఓనర్. ఈ కంట్రోలర్ వాడు ఇక్కడ పక్కన పోతే కంట్రోలర్ వస్తుంది. వచ్చిందా? మళ్ళీ ఫైర్ ఫైటర్, ఇది ఓనర్. వీని తీసేయాలి, తీద్దాం, ఇంకో ఓనర్ని పెట్టాలి. ఇప్పుడు ఈ ఫైర్ ఫైటర్ ఓనర్ కంపెనీ నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు మనకు రిక్వెస్ట్ వస్తుంది, పలానా ఫైర్ ఫైటర్ కి పలానా ఓనర్ తీసి కొత్త ఓనర్ని పెట్టండి. ఎస్, దిస్ ఈస్ ది ప్రాసెస్ వి డూ. మనకు రెగ్యులర్ గా వచ్చే పెడదాం, మేబీ ఏదో విషయం పనిచేయి. పెట్టేసినాం. ఫైర్ ఫైటర్ యూజర్ ఐడి, సారీ యూజర్ ఐడి ఎందుకు పెట్టినాం? ఓనర్ని కూడా చేంజ్ చేద్దాం. ఇది ఫైర్ ఫైటర్ యూజర్ ఐడికి అసైన్ చేసినాం, దట్స్ ఫైన్. ఓనర్ని ఇక్కడ చేంజ్ చేయలేము. ఇది కంట్రోలర్ పాత కంట్రోలర్ చూపిస్తుంది. ఆల్రెడీ లాగిన్ లాగిన్ ఏం చేస్తారు ఓపెన్. ఓకే, సో ఇది వైస్ వర్సా. అక్కడనేమో ఒక ఫైర్ ఫైటర్ యూజర్ కి ఐడి అసైన్ చేసాం, ఇక్కడ ఐడికి యూజర్ అసైన్ చేస్తున్నాం. రైట్, ఐ డోంట్ సేవ్ ఇట్, వాళ్ళు ఏదో చేస్తున్నట్టు. రెండింటికి అది డిఫరెన్స్. కానీ మనం మాన్యువల్గా చేస్తామా? ఇది చెయ్యం. మాన్యువల్గా చేసే పద్ధతి మీకు చూపించిన, మాన్యువల్గా ఇది చేయం, ఇవన్నీ ఆటోమేటిక్ చేస్తారు. నెక్స్ట్ చూద్దాం ఎట్లా చేస్తారు. సో నెక్స్ట్ ఏంది, ఈ ఫైర్ ఫైటర్ చూసాము, ఫైర్ ఫైటర్ ఐడీస్ చూసాము, ఓనర్స్ చూద్దాం. సో సపోజ్ ఇది తీసుకుందాం మనం. ఓకే, దీన్ని ఓపెన్ చేద్దాం. వీడు ఓనర్ ఎవడు? వీడంట ఈ ఫైర్ ఫైటర్ ఐడికి. ఓకే, మనం ఇప్పుడు ఏం చేద్దాము, ఈ ఓనర్ని తీసి ఇంకో ఓనర్ని, అంటే ఈ ఓనర్కి ఈ ఫైర్ ఫైటర్ తీసి ఈ ఫైర్ ఫైటర్కి ఇంకో ఓనర్ని పెట్టాలి అంటే ఈ ఓనర్ కింద మనం ఇంకో ఫైర్ ఫైటర్ యాడ్ చేయాలంటే ఈ పద్ధతి. ఇఫ్ యూ వాంట్ టు యాడ్ వన్ మోర్ ఫైర్ ఫైటర్, ఎందుకంటే ఇప్పుడు సెక్యూరిటీ ఫైర్ ఫైటర్లు ఉన్నాయి మనకు. సెక్యూరిటీ 3 ఐడీలు ఉంటాయి. 3 ఐడీలకి సేమ్ ఓనరు సేమ్ కంట్రోలర్ పెడతాం, అంతేగాని సెక్యూరిటీ స్ట్రీమ్ ఒకటే ఉంటాడు కదా అప్రూవర్. సో యూ కెన్ యాడ్ మోర్ ఫైర్ ఫైటర్స్ హియర్ అండర్ దిస్ పర్టికులర్ ఓనర్. అది ఈ పద్ధతి ద్వారా చేస్తాం. ఈ ఎప్పుడో కానీ రావు మనకి, 6 months కి 1 year కి ఒకసారి. ఓకే, నౌ యూ వాంట్ టు డిలీట్, డైరెక్ట్ ఇక్కడి నుంచి డిలీట్ చేయొచ్చు. ఈ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి. దిస్ ఇస్ అగైన్
హ్యాస్ టు బి, మనం ఇంత ముందు స్టెప్ ఏదో కొత్త ఓనర్ని చేయాలి. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ ఇంతకుముందు ఓపెన్ చేసినాం, ఉన్నదాన్ని ఓపెన్ చేసి వీడు ఓనరు, ఈ ఓనర్కి కొత్త ఫైర్ ఫైటర్ని ఇంకో దాన్ని పెట్టాలి అంటే ఈ పద్ధతి ద్వారా ఓపెన్ పోయి చేసాం. అసైన్, అసలు అన్చెక్ చేసుకో. అన్చెక్ చేసుకున్నప్పుడు మనకి ఏ ఆప్షన్ ఎనేబుల్ అయింది? ఓన్లీ అసైనే ఎనేబుల్ అయింది. అసైన్కి వెళ్తాము. కొత్త ఫైర్ ఫైటర్ ఐడి, ఓనర్ ఎవడు? ఓనర్ని చూస్తాం. మనకు ఆల్రెడీ ఓనర్ ఇస్తాడు కదా లిస్టు, ఓనర్ నుంచి మనం ఓనర్ని చూజ్ చేసుకుంటాం, యాడ్ చేస్తాం. ఫైర్ ఫైటర్ ఏంది? ఫైర్ ఫైటర్ ఐడి సిస్టమ్లో ఏమున్నాయి? మనం గో అన్నా కనిపిస్తాయి. అయిపోయిందా? ఒక కొత్త ఓనర్ని మనం ఫైర్ ఫైటర్కి సెట్ చేసినాం, అది ఈ పద్ధతి. సేవ్ చేసినాం, న్యూ ఓనర్ అప్డేట్ అని ఇట్లా కామెంట్స్ చేస్తాం, చేసేస్తాం. అవునా? క్లోజ్, వి సేవ్డ్, వి క్లోజ్డ్. చూడండి, ఈరోజు తారీఖు వచ్చింది కదా, ఎవడు చేసిండు బెస్ట్ అనేది చేసిండు. ఈరోజు ఏమంటే తెలిసిపోతుంది లాస్ట్ ఎవడు చేంజ్ చేశాడు అనేది. సింపుల్. కంట్రోలర్స్ దగ్గరికి వెళ్ళండి. కొత్త కంట్రోలర్ ఎవడాడు? చూద్దాం. సారీ, ఎంతముందో మనం వీడినే తీసుకున్నామా? ఐ డోంట్ రిమెంబర్, బట్ ఎనీవే అదే ఐడికి కొత్త కంట్రోలర్ని పెట్టమన్నారు. ఇంతకుముందు మనం తీసుకున్న ఐడి ఏంటి? ఓనర్ని కంట్రోల్ని పెట్టమన్నారు. ఓనర్ పేరు కంట్రోలర్ పేరు రెండు ఇచ్చిండ్రు. మనం చూస్ చేసుకున్న FFID ఇంతకుముందు ఏదో బీగి ఏదో చూస్ చేసుకున్నాం మనం. ఐ లీవ్ ఇట్, ఐ టేక్ ఎనీథింగ్ ఇన్ ఇంట్రెస్ట్. ఓకే, దొరికింది. ఈ ఐడికి కొత్త కంట్రోలర్ని సెట్ చేయమన్నారు, ఇట్లా సెట్ చేస్తాం. ఓకే, ఈ సేఫ్. ఇక టికెట్ నెంబర్, ఇన్సిడెంట్ నెంబర్, వాట్ ఎవర్ యూ గివ్ ఇవ్వడానికి నువ్వు ఊరికి చేయవు కదా, నీ దగ్గర ఏదో రిక్వెస్ట్ ఉంటుంది. రైట్, దట్ యూ అప్డేట్. కొత్త కంట్రోలర్ని సెట్ చేసినాం, సింపుల్. ఓకే, సో ఒక ఫైర్ ఫైటర్కి ఓనర్ని కంట్రోలర్ని సెట్ చేసే పద్ధతి చూసాం. ఓకే, అప్పుడప్పుడు మాస్ కూడా చూస్తాం, కానీ అక్కర్లేదు, కన్ఫ్యూజ్ అవుతారు, అవసరమే లేదు. మనకు తిప్పి కొడితే ఎన్ని ఫైర్ ఫైటర్లు ఉంటాయి చెప్పండి? ఒక 15-20 ఉంటాయి ఒక ల్యాండ్స్కేప్లో. అది ఒక్కొక్కటి తీసుకుంటూ పోవడం ఉత్తమం, బెటర్. దట్ ఈస్ హౌ ఐ డూ. మనం ఒక ఓనర్ని ఇప్పుడు FF యూజర్, మనము FFID వాడుతున్నాము, ఓనర్ అప్రూవ్ చేయాలి. ఓనర్ అని ఎట్లా డిఫైన్ చేస్తామంటే యాక్సెస్ కంట్రోల్ ఓనర్స్ అని చూసారు ఇక్కడ. యాక్సెస్ ఓనర్స్, సపోజ్ నేను ఒక ఐడిని ఐ వాంట్ టు క్రియేట్ అ న్యూ యూజర్ ఓనర్. ఓకే, నేను ఒక కొత్త యూజర్ని పిక్చర్లోకి తీసుకొస్తాను. ఇప్పటివరకు లేడౌట్ GRC సిస్టంలో కొత్త అప్రూవర్ టెస్ట్ 1-1. ఓకే, ఈ పెద్ద మనిషి అంటే అన్న ఇక్కడ లిస్ట్ లో సిస్టమ్ లో ఉన్న అందరి పేర్లు వస్తాయా అన్న? GRC సిస్టమ్ లో ఉన్న వాళ్ళే వస్తాయి. SU01 లో సపోజ్ సంజీవ్ ఎప్పటి నుంచో ఉన్నాడు, సెక్యూరిటీకి సంజీవ్ మేనేజర్. సంజీవ్ని ఇప్పుడు ఫైర్ ఫైటర్ ఓనర్ గా పెట్టాలి అంటే ఈ పద్ధతి అన్నమాట. ఉన్న వాళ్ళే వస్తాయి, లేని వాళ్ళే రావు. ఓకే, యాక్చువల్ గా ఫైర్ ఫైటర్ ఓనర్ అప్రూవల్ ఉంటది కదా, ఫైర్ ఫైటర్ అప్రూవల్ రోల్ నాకు ఉండాలి SU01 లో. అదే రకంగా GRCకి వచ్చేసరికి GRC కూడా నన్ను ఓనర్ గా గుర్తుపట్టాలి అంటే ఈ ఫైర్ ఫైటర్ ఓనర్ అనేను. ఎస్,
ఫైర్ ఫైటర్ రోల్ ఓనర్ పెట్టుకో, నష్టమేం లేదు. చూసాం కదా, రిస్క్ ఓనరా నేను కాదు, రిస్క్ ఓనర్ నాకు సంబంధం లేదు. రోల్ ఓనరా కాదు, నేను ఏ రూల్స్ అప్రూవ్ చేయను. కంట్రోలరా, ఓనర్ కూడా కంట్రోలర్ కావచ్చు అనుకున్నాం, పెట్టండి, నష్టం లేదు. ఫైర్ ఫైటర్ రోల్ కంట్రోలర్ పెట్టండి. సో సంజీవ్ని ఇప్పుడు నేను ఫైర్ ఫైటర్ ఓనర్ అండ్ కంట్రోలర్ గా పెట్టేశాను. దానికి సంబంధించిన రూల్ కూడా SU01 లో ఇచ్చేసా. సో ఇవి చేసిన తర్వాతనే ఇప్పుడు సంజీవ్ని నేను ఫైర్ ఫైటర్ ఓనర్ కింద డిఫైన్ చేస్తా. సో యాక్చువల్లీ మీకు చూపించిన 2 స్టెప్స్, ఓనర్ని కంట్రోల్ని ఒక ఫైర్ ఫైటర్కి ఎలా యాడ్ చేయాలని స్టెప్స్ చూపించక ముందే ఇది చెప్పాల్సింది. బట్ ఐ రియలైజ్డ్ ఇట్ ఆఫ్టర్ దాట్. సో ముందు ఒకరిని ఓనర్ గా నేను దెర్ ఈస్ అ న్యూ ఫైర్ ఫైటర్ ఓనర్ ఇన్ ద సిస్టమ్, క్యాన్ యూ ప్లీజ్ అప్డేట్ దిస్ టు సో అండ్ సో FFIDs అన్నవి మనకు రిక్వెస్ట్ వస్తుంది. ఈ 3 FFIDs కి, సెక్యూరిటీ FFIDs కి సంజీవ్ని ఓనర్ గా పెట్టండి, ఓనర్ గా కంట్రోలర్ గా పెట్టండి అని వచ్చింది అనుకో. అప్పుడు ఫస్ట్ సంజీవ్ ఐడి నేను కొత్తగా రిక్రూట్ అయినా సెక్యూరిటీ టీమ్ లో మేనేజర్ గా. అప్పుడు ముందు నా ఐడి GRC సిస్టమ్ లో క్రియేట్ చేస్తాం. దాని తర్వాత అప్రూవ్ చేయడానికి సంబంధించిన రోలు SU01 లో నాకు ఉండింది కదా. దెన్ ఇక్కడ యాక్సెస్ కంట్రోలర్స్ ఉంది కదా, యాక్సెస్ కంట్రోలర్స్, యాక్సెస్ ఓనర్స్, దీంట్లో ఇప్పుడు మనం చూసిన పద్ధతి ద్వారా నన్ను FF ఓనర్ గా కంట్రోలర్ గా డెలిగేట్ చేయాలి. యాక్సెస్ ఓనర్స్ కింద ఈ ఆప్షన్ యూజ్ చేసి డెలిగేట్ చేసిన తర్వాత కమింగ్ టు యువర్ రిక్వెస్ట్, ఆ 3 ఫైర్ ఫైటర్లు వెళ్ళి ఫైర్ ఫైటర్స్కి వెళ్ళి లేదంటే కంట్రోలర్స్కి వెళ్ళి ఎట్లా అయినా చేయొచ్చు. నేనైతే జనరల్గా ఓనర్ దగ్గర పోయి క్రియేట్ అని వెళ్ళి ఆ ఫైర్ ఫైటర్ ఐడిని నా ఐడికి ఇచ్చేసి మీ టాస్క్ కంప్లీట్ అవుతుంది. సో ఆ 3 ఫైర్ ఫైటర్ల ఐడికి నన్ను మీరు ఓనర్గా కంట్రోలర్గా డెలిగేట్ చేయాలి. దెన్ యువర్ టాస్క్ ఈజ్ డన్. Fair enough. Any questions before we close it for today? We'll catch up tomorrow or not. Let's see by today evening. But I would rather prefer to take it 1 hour tomorrow. Just meet and greet on New Year. కొత్త సంవత్సరంలో ఫస్ట్ రోజు కొంచెం చెప్పుకుంటే అది కంటిన్యూ అవుతుంది. ఒక భ్రమలో కూడా మనం కూడా ఆ భ్రమంలోనే వెళ్ళిపోదాం పాజిటివ్ నోట్తో. కానీ మార్నింగ్ వద్దన్నా, కొంచెం లేట్ గా పెట్టండి. ఎప్పుడు పెడదాం? ఈవినింగ్. ఓకే, యువర్ చాయిస్. బట్ యా, ఆ పాజిటివ్ నోట్ తప్ప ఐ డోంట్ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ రూల్. యా 10 AM కి మార్నింగ్ ఓకేనా సార్? లేకపోతే కుదిరితే 8:30 బదులు 10 లేదా 9:30? సరే, ఏం చేద్దాం, రేపు అందరు ఫ్రీయేనా? ఆఫీస్ లో కూడా అట్లాంటి పంచాయతీ ఏం లేదు కదా? లేదు సార్. ఆరామ్సే లేచినాక గ్రూప్ లో మెసేజ్ పెడతా నేను కూడా. ఐ ఆల్సో మైట్ గెట్ గ్రూప్. దాని తర్వాత పురుషాత్కి మెసేజ్ పెడతా, దాన్ని బట్టి కలుద్దాం. హాఫ్ అన్ అవర్ కలుద్దాం ఏదో సందర్భంలో. ఐ సెడ్ దట్ ఇస్ ఓన్లీ పాజిటివ్ నోట్. Sure sir. Okay. All right guys, no questions. Close this session. చెప్పు అరవింద్. ఇది మాన్యువల్ అసైన్మెంట్ చూపించారు కదా, అలా కాకుండా యూజర్ రిక్వెస్ట్ ఎలా రైజ్ చేసుకుంటాడు అక్కడికి GRC లో? యాక్సెస్ రిక్వెస్ట్ కి వెళ్ళాం కదా, యాక్సెస్ రిక్వెస్ట్ లో క్రియేట్ యూజర్ అని చూసాం కదా మనం. ఓకే, క్రియేట్ యూజర్, చేంజ్ యూజర్, లాగ్ FF యూజర్ అని ఒకటి ఉంటుంది వర్క్ ఫ్లో. ఓకే, అది స్టాండర్డ్, అన్ని ప్రాజెక్ట్ లో ఫాలో అయ్యే పద్ధతి అది. వాడు రైజ్ చేసుకో. ఇప్పుడు నేను FFID వాడాలి, నేను అక్కడికి పోయి సింపుల్ గా అక్కడ క్రియేట్ యూజర్, చేంజ్ యూజర్ దగ్గర FF యూజర్ అని ఉంటుంది. ఓకే, రిక్వెస్ట్ రైజ్ చేస్తా, డిస్క్రిప్షన్ ఇస్తా, ఏమిస్తా, టికెట్ ఇస్తా. ఆబ్వియస్ గా కింద ఏమైతుంది, ఒక నాకు సంబంధించిన FFID వస్తుంది అక్కడ. అంటే మనకు సంబంధించిన సెక్యూరిటీ FFID వాడాలనుకో సింపుల్, అక్కడ యూజర్ ఉంటుంది. యూజర్ దగ్గర ఆ వర్క్ లో ఎలా డిజైన్ చేస్తామంటే మీరు FFID సెలెక్ట్ చేసుకోగానే కింద యూజర్ లిస్ట్ అంత వస్తుంది. యూజర్ లిస్ట్ ఒక యూజర్ సెలెక్ట్ చేసుకుంటాం.
ఓకే, వాడకంలో లేదు అది రేపు చూద్దాం. దీంట్లో ఆ మెకానిజం ఉందో లేదో అర్థం కాదు. అందుకే నేను అదే అన్నా కదా, మనం సండే ఒక గంట సేపు మనం కలిసినాం అనుకో, అట్లీస్ట్ దగ్గర ఉండేవాళ్ళు, మరి దూరం అంటే ఇట్స్ దేర్ చాయిస్. కలిస్తే మీకు క్లియర్ గా ఇంకా ఆ 10% క్లీన్స్ ఏదైతే మైండ్ లో ఉందో అది కూడా క్లియర్ అయిపోతుంది. ఒక రియల్ టైం ఇట్లా వాడుతా. ఓకే అన్న, విల్ మీట్. యాక్సెస్ సేమ్ జిఆర్సి యాక్సెస్ రిక్వెస్ట్ ఏఆర్ఎం రిక్వెస్ట్ లోనే రేజ్ చేస్తాం. దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. ఓకే ఓకే, గాట్ ఇట్. కొన్ని సందర్భాల్లో వేరే వాళ్ళు కూడా రేజ్ చేస్తారు. నాకు ఫైర్ ఫైటర్ కావాలంటే మా దాంట్లో యూజర్ మేనేజ్మెంట్ టీమ్ వాళ్ళు రేజ్ చేస్తారు. రేజ్ చేసి మనకు డెలిగేట్ చేస్తారు, డన్ అని చెప్పి మనకి ఆటోమేటిక్ గా మనకు అలర్ట్స్ వచ్చేస్తాయి. నేను వాడడం మొదలు పెడతా. అంటే ఇక మనం ఫైర్ ఫైటర్ ఎలా వాడాలనే అంశం చూడలేదు కదా, అది నెక్స్ట్ చెప్దామని హోల్డ్ ఇట్. రేపు మాట్లాడదాంలే అది. ఓకే ఓకే అన్న. రేపు ఓన్లీ అది చూద్దాము. అది చూసి 1/2 hour 45 minutes ఓకే.